అంటే జోష్‌గా కనిపించేవారు ఎప్పుడు. ఇప్పుడు కొంచెం డల్ అయ్యారేంటి? నరసరావుపేటలో పుట్టిన ఒక చిన్న కుర్రాడు మళ్ళీ ఇంటికంటూ వస్తే కారులోనే వస్తాను అని ఛాలెంజ్. సినిమా ఇండస్ట్రీ అనగానే మెగాస్టార్. మరి ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఒకళ్ళేమో చేస్తేనేమో వర్సటైల్ ఆర్టిస్ట్ అంటారు. పాత్ర భయపడాల్సిందే తప్ప శివాజీ భయపడ్డాడు. అన్నయ్య అన్నది బాగా గుర్తుంది. మన ఇంటి దగ్గర పోయి అదేంటి అంత క్రూరంగా చేసి దండోరా లాంటి సినిమాలో మీ క్యారెక్టర్కి మంగపతికి 10 అప్లాజ్ వచ్చి ఉండదు. నా మీద బాగా అభిమానం ఉన్న కొంతమంది శివాజీ వల్లే సినిమా ఆడలేదు అనేది ట్రై చేశారు. అంటే షణ్ముఖ్ని దూరం నుంచి చూసిన చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ బట్ మీకేమనిపించింది? పశ్చాత్తాపాన్ని నేను గమనించాను. ఖచ్చితంగా రైతు అనేవాడే దేశానికి వెన్నెముక అని ఎప్పటి నుంచో మనకున్నదే. రైతు వెన్నెముక, రాజకీయ నాయకుడు రాజు. మా కర్మ అంతే. ఓకే, వ్యవసాయదారుడికి సలహా ఇచ్చే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ రైతుల దగ్గర పోతున్నారు, మళ్ళీ అందరికి ఉద్యోగాలని అందరూ డబ్బులు తీసుకుంటున్నారు. చిరంజీవి గారేమో రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. సినిమా చూసి బాగుంది బాగాలేదని చెప్పడానికి సినిమా అయితే చెప్పొచ్చు. మేబీ చిరంజీవి గారు మరి అమ్మ ఒడిలో అంత ప్రశాంతంగా సాగుతున్న ఈ జర్నీలో 10 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది? ఫార్మాన్ లెక్కేనండి. చెన్నైలో మనం దిగాల్సిన స్టాప్ కాకుండా బండిలోనే కూర్చుని అలా వెళ్ళిపోయారు. ఆ ఇన్సిడెంట్లో ఒక యాంకర్ కమ్ యాక్ట్రెస్కి మీకు జరిగిన ఇదిలో పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉన్నాయా మీకు? నమస్తే శివాజీ గారు. నమస్తే తారక్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. అంటే జోష్గా కనిపించేవారు ఎప్పుడు. ఇప్పుడు కొంచెం డల్ అయ్యారేంటి? 13-14 సంవత్సరాల తర్వాత హీరోగా చేయటం. సో జనానికి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ ఉంటాయి కదా సార్. లాస్ట్ మినిట్ సెన్సార్ ఇవన్నీ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. హీరోగా రావడం ఒకటి, నిర్మాతగా మారడం మరొకటి. అంతేనండి. కొంచెం ఎనర్జీగా మాట్లాడడం అది ఉండేది. కొంచెం అది ఎక్కడో అలా అదే ఎక్కడో నరసరావుపేటలో పుట్టిన ఒక చిన్న కుర్రాడు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో 100 సినిమాలు చేసి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక నంది అవార్డులు కూడా అందుకొని ప్రొడ్యూసర్గా ఇలా కూర్చున్నాడంటే ఈరోజు అంటే ఇది అంతా ఓన్లీ స్వయం కృషేనా? దీంట్లో ఏమన్నా అదృష్టం కూడా తోడైందని అనుకోవచ్చు? గో విత్ ద ఫ్లో. ఎలా వస్తే అలాగా వెళ్తా ఉంది లైఫ్ నాది. కష్టం లేకుండా అయితే ఇంపాసిబుల్ అండి. అందరికీ ఉన్నట్టే మనకి కష్టం ఉంది. మనం ఏదో పెద్ద అచీవ్మెంట్ చేసామని నేను అనుకోను కానీ కష్టం అయితే ఉందండి. లక్ ఇంకా సాత్ ఇవ్వలేదని ఫీల్ అయ్యేవాడిని ఎప్పుడు. ఇప్పటికీ ఇంకా లక్ రాలేదనుకుంటున్నారా? లేదు టైం కొంచెం నడుస్తూనే ఉందని అది ఫీల్ అవుతున్నాను. బట్ కష్టాన్ని మాత్రం వదలకూడదండి. ఎవరు ఎంత టైం బాగుందిలే ఇప్పుడు పర్లేదు అనుకున్నా కూడా అది ఫర్ ఎవర్ అని మాత్రం అనుకోవద్దు. ఆ క్షణానికి ఆ టైం బీయింగ్ ఫర్ టైం బీయింగ్ అంతే. అది గుడ్ బ్యాడ్ కూడా అంతే కదా. ఏదైనా అండి, ఏది లైఫ్లో ఇట్ ఈస్ ఎ సైకిల్, తిరుగుతూ ఉంటుంది. సైకిల్ రీసైకిల్ అయిపోతేనే మనం కూడా ఫ్రెష్ గా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి. ఎగ్జాక్ట్లీ. టీనేజ్ లోపల ఎవరు చూసుకున్నా కూడా అద్దంలో చూసుకుంటే కాస్త అందంగానే కనపడతారు, మరీ కొంచెం ఇదైతే తప్ప. సో అందుకనే ఏంటంటే హీరోగా వెళ్ళాలని అనుకుంటారు యాక్చువల్గా. బట్ మీరు స్టార్ట్ అయినప్పుడు, మీ నడక స్టార్ట్ అయినప్పుడు అసలు ఏమనుకుని వచ్చారు హైదరాబాద్? అసలు ఏం లేదు, బతకడానికి వచ్చాం మనం అంతే. మనకు అసలు ఈ ఆర్టిస్ట్ అవుతాము ఇవన్నీ ఉంటాయి అని అసలు ఎప్పుడు అనుకోలేదు. మరి బ్రతకడానికి వచ్చిన వాళ్ళకి అంటే ఇనిషియల్ డేస్ లో నుంచి ఒక ఈ టర్న్ ఎలా వచ్చింది సార్ మీకు? బతకడానికి వచ్చినప్పుడు కొన్ని రోజులు బాగా కష్టమైంది. కష్టమైన తర్వాత ఒక ఫ్రెండ్ ఒక ఆయన ద్వారా పాలడి విశ్వనాథ్ గారు అని ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన డీడీకి యాడ్స్ చేస్తుంటారు. ఆ తర్వాత అలాగా మీర్ గారి దగ్గర అసిస్టెంట్గా ఆయనే చేర్చారు. అలా కాదంబరి కిరణ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అలా మళ్ళీ సీసీ ఛానల్స్లో ఎడిటర్గా, అక్కడి నుంచి చిన్నగా ఫ్రీలాన్స్ చేసుకుంటా ఇంట్లో సమస్యలను తీర్చుకుంటా రిలాక్స్డ్గా మంత్లీ శాలరీకి జెమినీలో జాయిన్ అయ్యాను. అలా జెమినీ టీవీ నుంచి చిన్నగా స్టార్ 2000 కాంటెస్ట్ అని అలా ఆర్టిస్ట్గా చిన్నగా. లేకపోతే ఆన్ స్క్రీన్కి మనం తీసుకున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏం లేదండి, అసలు తెలీదు మనకి. ఇది అవకాశం వచ్చింది చేద్దాం అంతే. నేను నెక్స్ట్ ఒకవేళ హీరో అయితే
వెయిట్ చేసి ఈ స్థాయికి వెళ్ళే పాత్రలు చేయాలి ఇలాంటి ఆలోచనలు లేవు. గో విత్ ద ఫ్లో అంతే. ఆ నాకు పని టైం దొరికింది చేసేద్దాం, ఆ టైంకి పని ఏదొస్తే దొరికింది చేసేద్దాం ఆ అంతేనండి. టైంకి ఏదొస్తే అది అంతేనండి, అలా చేసుకుంటే చేశాను, అయిపోతుంది. అలాగే చేశాను. మళ్ళీ ఇంటికంటూ వస్తే కార్లోనే వస్తాను అని ఛాలెంజ్ చేసి అవును, వచ్చారు అని అన్నారు. ఛాలెంజ్ చేయలేదులే కానీ నేను ఉమ్, అనుకున్నా ఉమ్, ఊరు వెళ్తే కార్ తీసుకొని వెళ్ళాలి అంతే, లేకపోతే లేదనుకున్నా. ఉమ్. దేవుడు దానికి కూడా సహకరించాడు. ఏంటి ఆ మొండి ధైర్యం ఏంటి? ఏ రికగ్నైజేషన్ లేదు కదా లైఫ్కి. ఒక దశకు వచ్చినప్పుడు అనిపించింది యూఆర్ నథింగ్ అని. ఉమ్, బట్ ఏదో ఒకటి ఉంటే ఇంటికి వెళ్ళినా గౌరవం ఉంటుంది, ఊళ్ళోకి వెళ్ళినా గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులకు మనం ఏం సంపాదించినా సంపాదించకపోయినా మన సంపాదన ఎంత ఉన్నా బాగుండాలని కోరుకుంటారు తప్ప వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉండవు. ఉండవు. మా వాడు బాగున్నాడు అని అనుకోవటంలో ఉండే ఆనందం ఉమ్, అంతకన్నా ఇంకేం ఉంటుందండి తల్లిదండ్రులకి. ఉమ్. వాళ్ళేం కోట్లు ఎక్స్పెక్ట్ చేయరు, అవును, అదే అంటున్నా. సంపాదించుకున్నా నేను నా దగ్గర ఉంటుంది, ఉమ్, వాళ్ళేం ఆశించరు. అది తెలీదు, ఆ వయసు అటువంటిది. ఉమ్, అంతే, అలా అనుకున్నాను, ఉమ్, దేవుడు సహకరించాడు. ఎన్ని సంవత్సరాలు తీశారు కారు? ఒక 1.5 year 2 years పట్టిందండి. అప్పులు తీర్చడానికి టైం పట్టింది. ఉమ్, 2 years కదలేండి, 3 years పట్టింది, 3-4. 3 years అంటే చాలా త్వరగా తీసినట్టే సార్ మీరు. అంటే అప్పుడు ఎడిటింగ్లోనే కొంచెం నేను 18 hours 19 hours పనిచేసేవాడిని. 19 hours per day. చాలా మంది మహానుభావులు చేయించుకున్నారు. టీవీ వాళ్ళు సినిమాల్లోకి పెద్దగా కనెక్ట్ అవ్వరు, లేకపోతే వాళ్ళని కరెక్ట్గా చెప్పాలంటే టీవీ వాళ్ళు సినిమా సీరియల్స్ అవి చేయలేదు కదా, బట్ యాంకరింగ్ యాంకరింగ్ అది కూడా ఎక్కువ రోజులు లేదండి, ఒక 3 months. ఆ తర్వాత ఛాన్సులు వచ్చేసినాయి సినిమాల్లో డైరెక్ట్ చెన్నై నుంచి ఆఫర్ వచ్చింది. మురారి గారు ప్రొడ్యూసర్ చాలా మురారి పెద్ద గారు, సీతామహాలక్ష్మి ఇలాంటి సినిమాలు అవును చేశారు ఆయన. అవును. ఆయనే కాల్ చేశారు. ఆయన షిండే గారు అని చనిపోయారండి, లేరు ఉమ్, అని చెప్పాడు. ఎవడు వీడు ఎంత బాగున్నాడు, ఉమ్, సినిమా చేద్దామండి, చెన్నై పంపించాను. మనకేమో చెన్నై ఇవన్నీ మనకు భయం వేసి మనం వెళ్ళలేదు, నిజంగా వెళ్ళలేదు. ఉమ్, అయితే మురారి గారు సినిమా చేసేవాళ్ళు నాతో, ఉమ్, సో వెళ్ళలేదు. ఉమ్, కానీ అమ్మ సహకరించింది, కళామ తల్లి. బట్ ఫస్ట్ సినిమా మాత్రం మాస్టర్ కదా. రిలీజ్ అయింది మాస్టర్ అండి. ఫస్ట్ సినిమా అయితే అన్నపూర్ణ అండి, అన్నపూర్ణ ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణలో నాకు ఆ స్టూడియోలో చాలా మేలు జరిగిందండి, చాలా సందర్భాలు. సినిమా ఇండస్ట్రీ అనగానే మెగాస్టార్ ఎన్ని విధులైనా ఇవ్వచ్చు ఆయనకి. సో మరి ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ లేకపోతే ఆయన సినిమాలో చేయడం అనే అవకాశం వచ్చినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? అదేంటండి, ఫ్యాన్ బాయ్ ఇంకంతే. ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమాలో చేయటం వల్లనే అంత రికగ్నిషన్ వచ్చింది శివాజీకి. అది ఒక బేస్ అయింది, దాని మీదనే బిల్డింగ్ కట్టాను. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన ఫోటో దాచుకున్నారు, ఇంకా ఉందా ఇప్పటికి? ఉన్నాయండి ఇంట్లో, మా అమ్మ దగ్గర ఉన్నాయి. కానీ ఫస్ట్ ఫోటో ఇప్పటికీ స్పెషలే కదా. అన్నీ అసలు ఆయన అన్ని చాలా మూమెంట్స్ ఉన్నాయి, చెప్తే ఒక 2-3 hours అయితే. సో అది లైట్ గా ఒకటి చెప్పండి, మీకు బాగా గుర్తుంది, అందరికి తెలియదు ముందు కూడా షేర్ చేశానండి. ఏది ఇంటర్నెట్ కట్టింది ఒకటే షేర్ చేశారు, అది కాకుండా ఇంకేమంటే కట్ట ఇది ఇచ్చాడు సార్. 10,000 రూపాయలు ఆ రోజు చూడటం అంటే ఏంటనుకున్నారు అన్నయ్య, అంత అవసరం లేదన్నయ్య. చాలా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు ఆయన. వేణుమాధవ్ అన్నయ్య ఎవరో చెప్పాడు, రెంట్కి కూడా ఇబ్బంది పడుతున్నాడు సార్ వాడు నేను చెప్పినట్టున్నాడు. ఆ రోజు ఇచ్చారు ఆయన, మహానుభావుడు. అది తెలుసు, అది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పండి అన్న చిరంజీవి గారితో. ఎందుకంటే మీరు చేసిన సినిమాలు ఒకటి కాదు కదా. ఇంద్రా చేసేటప్పుడు ఆయనతో ఉన్న కాంబినేషన్లో ఫిలిం సిటీలో 2 రోజులు 3 రోజులు 3 రోజులు భోజనం పెట్టారు ఆయన, నేను అన్నయ్య. దాని తర్వాత అన్నయ్య గారు ఇంటికి పిలిచారు. చిరంజీవి గారి ఇంట్లో దోశలు చాలా ఫేమస్ అనమాట. అవును, ఇప్పటికీ ఆయన దోశ కోడికూర అసలు వేరే లెవెల్. అయితే అప్పటికి ఇప్పటికి అంటే మీరు ఫస్ట్ రోజు కెమెరా ముందు నిలబడిన దానికి ఇప్పటికీ శివాజీలో మారిన క్వాలిటీ అంటే ఏం చెప్తారండి? మీలో మీకు మారిన క్వాలిటీ అంటే? అప్పుడు కెమెరా ఉంది అనుకునేవాడిని కదా, ఇప్పుడు అనుకోను. నాకు అసలు దాని గురించి ఆలోచన లేదు, భగవంతుడు ఇచ్చిన వరం అది. నాకు ఆ కెమెరా గురించి ఆలోచన ఉండదు. ఇక్కడ కెమెరా ఉంది, మనం యాక్షన్ చెప్పిన తర్వాత మనకు అసలు కెమెరా సంబంధం లేదు. కెమెరా అనేది పట్టించుకోకరు, నేను అసలు పట్టించుకోను. నేను ఎక్కడ ఫేవర్గా ఉండాలో అవన్నీ జాగ్రత్తగానే చూసుకునేవాడిని. అసలు ఇక్కడ కెమెరా ఉంది, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాం అనేది మర్చిపోతాను. అది దేవుడు ఇచ్చిన వరం. అంటే అది యాక్టింగ్ పరంగా నేను అనేది మీలో మీకు చూసుకుంటే కనుక మారిన క్వాలిటీ అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ. నా వాయిస్ మారిందండి, మారిన క్వాలిటీ అడుగుతున్నాను సార్. అందుకని నా వాయిస్ అప్పుడు కొంచెం కొద్దిగా పీలగా ఉండేది, కొంచెం కొద్దిగా, మరీ ఎక్కువ కాదు, కొంచెం. అంటే చిన్నపిల్లలు అది ఉంటుంది కదా, అది ఉండేది. మారని క్వాలిటీ అంటే మార్నింగ్ 7 o'clock షూటింగ్ అంటే సేమ్ 6:45కి ఇప్పుడు కూడా
లొకేషన్‌లో ఉంటారు. ఆన్ లొకేషన్. లొకేషన్‌లో షూటింగ్ దగ్గర తప్ప, స్పాట్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళను నేను. హ్మ్. వాళ్ళు షాట్ ఉందన్నా లేదన్నా సరే లొకేషన్‌లోనే అక్కడే ఉంటారు. ఎక్కడో ఓ పక్కన కూర్చుంటా కానీ హ్మ్. క్యారవాన్లకు మాత్రం. వెల్ అది అలవాటైపోయింది. హ్మ్. ఒక్కడే నాకు ఒక్కడినే ఉండటం లోపల క్యారవాన్ షూటింగ్ పోయిన తర్వాత ఇష్టం ఉండదు. హ్మ్. అంతే. కొంతమందేంటంటే కొన్ని క్యారెక్టర్‌లు చేసిన తర్వాత డిసప్పేర్ అయిపోతూ ఉంటారు. అసలు ఈళ్ళు చేసారా? అసలు ఎందుకొచ్చారు? ఎందుకెళ్ళిపోయారు? అన్నట్టు ఉంటది. బట్ మీరు ఇన్ని ఇయర్స్‌గా సర్వైవ్ అవుతున్నారు గదా! సినిమా ఇండస్ట్రీలో కన్సిస్టెంట్‌గా సర్వైవ్ అవ్వాలంటే డెస్పైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినా, సక్సెస్ వచ్చినా, ఏదొచ్చినా కూడా కంటిన్యూగా కనిపించాలి. మన నడక ఆగకూడదంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమన్నా ఉంటాయా? పేషెన్సీ కావాలి. హ్మ్. సక్సెస్ ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ లైఫ్. హ్మ్. డిసిప్లిన్ వదలకూడదండి ఇప్పుడు కూడా. హ్మ్. ఆ అమ్మని గౌరవించాలి, కళామతల్ని. హ్మ్. మనకి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ని హ్మ్. గౌరవించాలి. హ్మ్. ఇవి రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్. హ్మ్. వెయిట్ చేయాలి. హ్మ్. మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. హ్మ్. ఇస్తుంది అమ్మ, ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. హ్మ్. మనమే తయారుగా ఉండాలి అంతే. అంటే హీరోగా వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ లీడ్ చేస్తూ కూడా మళ్ళీ కొన్ని నెగెటివ్ క్యారెక్టర్స్ అని ఇవి కూడా చేశారు కదా అదే యాక్చువల్‌గా. తారక్ గారు, నేను ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఖాళీగా ఉంచవద్దు. హ్మ్. చేద్దాం, భగవంతుడు నా దగ్గర పంపించాడు. హ్మ్. ఎందుకు ఆలోచించాలి? హ్మ్. ఒక రకంగా ఆలోచిస్తే కొంచెం ఓపిక పట్టుంటే హీరోగా ఇంకా బెటర్ రేంజ్ చూసేవాడినేమో. హ్మ్. బట్ ఇంకో పక్క చూస్తే నాకేమనిపించిందంటే, దేవుడు నా దగ్గర పంపించిందే ఫాలో అయ్యా కదా! ఇంక దాని గురించి ఆలోచించడం ఏంటి? అంటే మీరు అప్పుడు ఎవరి సలహాలు తీసుకునేవాళ్ళు కదా! అంటే మీ చుట్టూ ఎవరు చాలా లేరు. మంది నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! అంటే ఎవరు సార్, హ్మ్. ఏం చెప్తారు వాళ్ళు? హ్మ్. అంటే పెద్దోళ్ళ సలహాలు అడగడం తప్పులేదు కదా! మామూలుగా అంటే అంటే. ఎవరిని అడగాలో నాకు తెలీదు. హ్మ్. మనకసలు ఇవేం తెలియవు గదా! హ్మ్. హ్మ్. బాగా నాటు ప్రాంతం నుంచి వచ్చాము మనం. హ్మ్. హ్మ్. సో, ఆ పరిస్థితుల్లో ఏమో నేను ఎక్కువ దేవుడినే నమ్మేవాడిని. నాకు ఆయన ఎందుకు పంపించాడు. సో, హ్మ్. చేద్దాము. హ్మ్. లక్ష్మీదేవి వస్తుంది. ఎందుకు హ్మ్. వద్దనాలి? హ్మ్. హ్మ్. ఇలాంటి ఆలోచనలుండేయి. ఇది ఒక్కోళ్ళకి వర్కౌట్ అవుద్దండి. ఒక్కోళ్ళకి వర్కౌట్ అవ్వదండి. హ్మ్. అంతే. ఒకళ్ళేమో చేస్తేనేమో వర్సటైల్ ఆర్టిస్ట్ అంటారు. కొంతమంది చేస్తేనేమో హీరోగా ఉన్నోడు ఇటెందుకొచ్చాడు? లేతే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నాడు కదా! ఈ క్యారెక్టర్స్ ఎందుకేసాడన్న థాటే వస్తది. మీ దాంట్లో సెకండ్ జరిగినట్టుంది కదా! వర్సటైల్ ఆర్టిస్ట్ అనే దానికన్నా మీరు చేసినయి వర్సటైల్ రోల్సే. కాకపోతే వచ్చిన పేరు మాత్రం వేరే విధంగా వచ్చిందేమో గదా! సార్ నేనేమంటానంటే, సినిమాకి కొన్ని పేర్లు వస్తా ఉంటాయి సార్. హ్మ్. వచ్చినప్పుడు అవెందుకు వస్తాయంటే, వాళ్ళు ఆ పాత్రలోని ఖచ్చితంగా బాగా చేయగలరు అని అనిపిస్తుంది. హ్మ్. అనిపించినప్పుడే మనకు పిలుపొస్తది. హ్మ్. పిలుపు వచ్చి రాలేదు అనంటే అది మనకి రాయలేదు. కానీ వీడి స్టామినా అంత ఉంది అని గుర్తించారు అవతలోళ్ళు హ్మ్. అనేది నేను మనసులో పెట్టుకునేవాడిని. హ్మ్. ఆడిషన్‌కి పిలిచినప్పుడు అంటే ఆడిషన్ వరకెళ్ళొస్తేనా? ఆడిషన్ రేపు ఉంది అని చెప్పారనుకోండి, రేపు ఒకసారి డైరెక్టర్ గారు కలుద్దాం అన్నారనుకోండి, హ్మ్. ఇప్పుడైనా సరే హ్మ్. పెద్ద డైరెక్టర్లు, సరే వెయిట్ చేస్తున్నప్పుడు రాలేదు అనంటే, మనకు రాసి బట్ అతను గుర్తించాడు నన్ను. ఈ పాత్ర హ్మ్. శివాజీ చేస్తాడు. హ్మ్. శివాజీ చేయగలడు. హ్మ్. సంథింగ్ ఏదో ఆ పాత్ర ఇంకోటి రాసి పెట్టుండొచ్చు. హ్మ్. అలా జరుగుతదే తప్ప, హ్మ్. లేకపోతే మనం చేయలేకపోతే వాళ్ళు అసలు రాయరు. వాళ్ళ అవును. మదిలోకి రాదు. హ్మ్. ఇప్పుడు కోర్టు చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. హ్మ్. అమ్మా! శివాజీ ఎలా చేయగలడా? హ్మ్. నాకైతే మీరు ఇందాక చిరంజీవి గారు అన్నారు గదా! హ్మ్. నాకు అన్నయ్య అన్నది బాగా గుర్తుంది మొన్న ఇంటి దగ్గర పోయినప్పుడు. హ్మ్. అదేంటి అంత క్రూరంగా చేసావు? ఆ! కాంప్లిమెంటే కదండీ అని. అవునవును. ఆ! హ్మ్. కోర్టు చూసినప్పుడు అందరూ ఇంకొక యాంగిల్‌లో రాయాలనుకుంటారు. హ్మ్. ఓహ్! ఇది ఉంది కదా! దీన్ని ఇలా వాడుకుందాం. కానీ 'దండోర' రిలీజ్ అయిన తర్వాత అంటే హ్మ్. 'దండోర' చూసి వాణిశ్రీ అమ్మ ఓ 45 నిమిషాలు మాట్లాడింది. వాణిశ్రీ గారు. హ్మ్. నా ఫోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఇండస్ట్రీ వదిలి ఎళ్ళక్కర్లేదు. ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అనిపించిన ఫస్ట్ మూమెంట్ ఎప్పుడు? ఆ మిస్ అమ్మ తర్వాత ఇంకసలు ఆలోచించలేదు. హ్మ్. అప్పటి వరకు కూడా కొంచెం అదేం లేదు. హ్మ్. లక్కీగా ఏమైందంటే అండి, హ్మ్. నేను 'శ్రద్ధాంజలి' అని ఒక సినిమా చేశాను. హ్మ్. ఆ సినిమా ఓపెనింగ్స్ అయితే ఇవాళ మీకు 'శ్రద్ధాంజలి.' 'శ్రద్ధాంజలి' సినిమా హ్మ్. పేరు. విఘ్నేష్ అని డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసరు. హ్మ్. అసలు ఆ ఓపెనింగ్స్ మీకు క్రాస్ రోడ్స్ మొత్తం జాము. ఓహ్! హ్మ్. అంత ఓపెనింగ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్‌లకి వచ్చినంత వచ్చింది ఆ హ్మ్. రోజున. హ్మ్. చాలా ఇన్నోవేటివ్‌గా చేశాడు ప్రమోషన్స్ కూడా. హ్మ్. అప్పుడు కూడా సినిమా బాలేదు. హ్మ్. ఫ్లాప్ సినిమా. హ్మ్.
ఆ రోజు కూడా నేనేం భయపడలా. దాని తర్వాత ఫిల్మ్ నగర్ సినిమా భరత్ గారిది చేస్తున్నాను. హ్మ్. అది రిలీజ్ అయినాక, రిలీజ్కి ముందే. సో దాంతోపాటు సైమల్టేనియస్గా నేను చేసిన పాత్రలు ఏవైతే నేను మాస్టర్ కానివ్వండి, హ్మ్. సీతారాముల కళ్యాణ చూతం రారండి, అలాగే ప్రేమంటే ఇదేరా వెంకటేష్ హ్మ్. బాబు గారిది, అవును. ఇలాగా వరుసన కన్యాదానం, నేను చేసే సినిమాలన్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాలన్నీ హిట్లు. హిట్లు. అవును. సో నాకెప్పుడు ఆలోచన రాలేదు. హ్మ్. నేనేం చేసేవాడిని అంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టే చేసేవాడిని క్యారెక్టర్ కూడా. హ్మ్. ఆ రియాక్షన్స్, ఆ సిచ్యువేషను, ఆ డైలాగు, అంతే. ఒకవేళ ఇలాగ వస్తే ఎలా ఉంటుందని అలా మాట్లాడేవాడిని అంతే. అదే అలవాటైంది నాకు హ్మ్. అంతే. హ్మ్. అసలు నాకెప్పుడు హ్మ్. నాకు భయమనేది లేదు భయం అందులో. అనేది లేదు. హ్మ్. మనం వచ్చిన దగ్గర నుంచి కంటే చాలా బెటర్గా అయింది కదా. హ్మ్. ఊర్లో కూడా భూములు కొనుక్కున్నాం కదా. హ్మ్. అప్పటికే కొంచెం భూములు చిన్నగా కొనటం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. హ్మ్. అక్కడ 2 ఎకరాలు, అక్కడ 3 ఎకరాలు కొనుక్కోవడం హ్మ్. భూమి మీద స్టార్ట్ అయింది. హ్మ్. స్టార్ట్ అయింది ఊర్లో, ఇక్కడ హ్మ్. కాదు. అదే. 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 ఇక్కడ హ్మ్. కొనుంటే ఇంకా చాలా బాగుండేది. అప్పుడు అనుకోం కానీ గదా! నాకేంటంటే ఇప్పుడు కూడా నాకేం రిగ్రెట్స్ లేవండి. అహా! రిగ్రెట్ లేదు. బట్ హ్మ్. నాకేంటంటే హ్మ్. మా ఊళ్ళో మా నాన్నకి ఒక 20 ఎకరాల పొలం కావాలి, హ్మ్. నేను కొనిపెట్టాలి, హ్మ్. ఆ కసి ఉండేది. హ్మ్. ఇవాళ కూడా నేను అదే నమ్ముతాను. హ్మ్. ఇక్కడ ఉన్నది నిజం కాదు, హ్మ్. నీ నీ సొంత గడ్డ మీద ఉన్నదే నిజమైన పొలం, నిన్నదే కాపాడుతుంది. హ్మ్. అది బలంగా నమ్ముతా. నేను హ్మ్. చాలా మందికి కూడా ఫ్రెండ్స్కి అదే చెప్తా. హ్మ్. దయచేసి ఊళ్ళో పొలాలు అమ్మకండ్రా, హ్మ్. వద్దో, హ్మ్. ఇది ఓన్లీ గెస్ట్ హౌస్ మాత్రమే మనకి, హ్మ్. మన మెయిన్ ఇల్లు అదే, హ్మ్. అమ్మకండి, భవిష్యత్తు వ్యవసాయంది. ఇప్పుడు కూడా చెప్తాను నేను, హ్మ్. భవిష్యత్తు వ్యవసాయందే హ్మ్. 100%. మన అదృష్టం మనం ఈ దేశంలో పుట్టాం, బ్రహ్మాండమైన సాయిల్ మంది, మంచి పంటలు పండుతాయి. బట్ ఈ దానికి కొంచెం టెక్నాలజీ యాడ్ చేస్తే హ్మ్. ఏం కాదండి. హ్మ్. వ్యాపారాలు చేస్తే ఒకరోజు అటో ఇటో, హ్మ్. వ్యవసాయం చేస్తే ఒక సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం 4 సంవత్సరాల తర్వాత పండుద్ది. హ్మ్. ఈ 4 ఏళ్లలో చేసిన అప్పు తీరుద్ది. హ్మ్. అందుకే కదా ఇన్ని లక్షల మంది, కోట్ల మంది దేశంలో ఇప్పటికి కూడా 55% వ్యవసాయం చేస్తున్నారంటే భూమి తల్లి మీద ఉన్న నమ్మకం అది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే సార్ ఎక్కువగా నేను చదువు, కొన్ని చదువు. చెప్తానండి. హ్మ్. రాజకీయ నాయకులు ఏది చెప్తారు, రైతు హ్మ్. వేదనలో ఉన్నాడు, రైతు బాధపడుతున్నాడు. ఇది ఒరేయ్, నేను పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ల నుంచి ఇదే మాట చెబుతున్నారా మీరు? హ్మ్. నేను అంటాను, రైతుకు మీరెవరు కూడా న్యాయం చెయ్యరు, హ్మ్. గిట్టుబాటు ధరలు ఇవ్వరు. హ్మ్. అయినా రైతు మిమ్మల్ని అందరినీ భరించి మీకు పోగొడుతున్నాడు, హ్మ్. మూసుకొని అబద్ధాలు అట్టం మానేయండి అని అనుకుంటామే తప్ప, హ్మ్. ఒక ఏడుగా పోయినా 4 ఏళ్లకైనా పడిద్ది. ఈ 4 ఏళ్లలో అయినా అప్పులు తీర్చుకుంటుంటాడు, హ్మ్. హాయిగా బతుకుతుంటాడు. హ్మ్. ఆ ప్రెషర్లు ఎంజాయ్ చేస్తూ ఎక్కడా కూడా అరక కింద దించడం, భుజం మీద ఉన్న అరకని కిందకి దించడం రైతు. టెక్నాలజీ మారింది కాబట్టి ట్రాక్టర్ ట్రాక్టరు. ఎక్కాడంటే హ్మ్. ట్రాక్టర్ దిగడం, హ్మ్. నిద్రపోవటానికి తప్పితే హ్మ్. ఎక్కి నమ్ముతాడు, హ్మ్. భూమిని నమ్ముతాడు. హ్మ్. నమ్ముతాడు కాబట్టి అది. హ్మ్. అందుకే నేను గర్వంగా చెప్తాను, నాకు ఈ కళామ తల్లి, నాకు నా ఊర్లో నాకు భూమి ఇచ్చింది. సో దాన్ని నేను ఎప్పటికీ అమ్ముకోను. హ్మ్. నాకు అన్నం పెట్టేది అదే. హ్మ్. ఒకవేళ రేపొద్దున నేను వేషాలు లేకపోయినా నాకు పట్టెడు అన్నం పెట్టేది భూమి తల్లి. హ్మ్. ఎంత ఒక 100 ఎకరాలు అయిందా? లేదండి, అన్నీ హ్మ్. అబద్ధం. హ్మ్. లేదా? మొత్తం 30 ఉంటుంది. 30 ఎకరాలు. అంతకన్నా ఎక్కువ ఎందుకు? హ్మ్. అయితే ఇప్పుడు మీరంటుంది అంటే ఖచ్చితంగా రైతు అనేవాడే దేశానికి వెన్నెముక అని ఎప్పటినుంచో మనకున్నదే. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే రైతు తల్లిదండ్రులు కూడా వెన్నెముక, రాజకీయ నాయకుడు రాజు. మా కర్మ అంతే. ఓకే. ఎలా అయిపోయిందంటే ఖచ్చితంగా మా పిల్లలు మేము పడిన కష్టాలు పడకూడదు. అదే సార్, ఒక జనరేషన్లో జరిగిన తప్పు హ్మ్. వ్యవసాయానికి శాపమైందేమో నాకు అనిపిస్తుంది. హ్మ్. ఆ జనరేషన్లో జరిగిన తప్పు ఏంటంటే, హ్మ్. మా నాన్నగారి జనరేషన్ హ్మ్. అంటే 50s 40s స్వతంత్రం వచ్చిన జనరేషన్లో హ్మ్. మా పిల్లల్ని ఎడపట్టున ఉండాలని ఫీల్ అయ్యారండి. అవును. అక్కడ జరిగింది సార్ ఆ ప్రాబ్లం అనిపిస్తుంది. హ్మ్. నీడపట్టునుంటే రోగాలు వస్తాయి ఆడికి. హ్మ్. నీడపట్టున ఆఫీస్లో కూర్చొని ఉద్యోగం అవును. చేసుకోవాలి, ఆడికి రోగాలు వస్తాయి. సూర్యుడు తగలాల, అవును. సూర్యుడు తగిలితే ఎక్కువ కాలం బతుకుతాడు ఆడు. హ్మ్. అక్కడ జరిగిందేమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ బట్ ఉంటుంది. ఇప్పటికి అదే ఫాలో అవుతున్నారు గదా! అదే చెప్తున్నా కదా, హ్మ్. అదే చెప్తున్నా కదా. హ్మ్. ఆనందాన్ని 4 గదుల మధ్య, 4 గదుల మధ్యలోనే అది రెస్టారెంట్లు కావచ్చు, పబ్బులు కావచ్చు,
మీటింగ్ దుకాణాలు కావచ్చు, ఏదైనా ఈ 4 గదుల మధ్య బతుకుదామని చూస్తున్నారు తప్ప ఉమ్, ఎండ తీసుకుందాం, ప్రకృతిలో ఉన్న ఆనందం ఎక్కడా లేదు అనేది ఎవరు ఫీల్ అవ్వట్లేదు. నేనైతే నా పిల్లలకి ఒకటే చెప్తున్నా, ఉమ్, నిజంగా చెప్తున్నాను నేను నా ఉమ్. పిల్లలకి, ఉమ్, 4 గదుల్లో మధ్యలో కూర్చోవాలని, ఉమ్, రిలాక్స్గా బతకాలని దయచేసి అనుకోవద్దు. ఉమ్, ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ కాలం బతుకుతాం, ఉమ్, లేకపోతే పోతాం. ఉమ్, ఎప్పుడైతే పని చేయడం మానేస్తామో ఉమ్, పోతాం. ఉమ్, బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మరే 50 ఎకరాల పొలం పెట్టుకొని 25 ఎకరాల పొలం పెట్టుకొని హైదరాబాద్లో ఫుడ్ కోర్టు పెట్టుకోవడం ఏంట్రా నీ కర్మ కాకపోతే, ఉమ్, ఆ? ఇక్కడికి వచ్చి ఆ ప్లేట్లు గడిగారా లేదా, ఎవడు లేకపోతే మనమే చేసుకోవాలా, ఉమ్, ఊళ్ళో 25 ఎకరాల ఇక్కడ ఎకరం కొనుక్కోవటం ఏంట్రా నీ తలకాయ. ఉమ్, ఉం? రాజులాగా బతకాల్సిన మనము, ఉమ్, అది చాలా బాధేస్తుంటుంది నాకు. చాలాసార్లు అటు పోయి చూస్తే ఉమ్, కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఉమ్, ఎందుకు రా ఇదే, నేనే అంటుంటా మా ఆవిడతోటి, ఉమ్, రిక్కీ గాడి ఇంజనీరింగ్ అయిపోగానే ఇక్కడ మాత్రం వద్దు, వెళ్ళిపోదాం. వెళ్దాం ఉమ్, ఏంది షూటింగ్ ఉన్నప్పుడు నేను చేసుకుంటే ఏముంది, ఎడిపోయినా 3-4 గంటలు హైదరాబాద్ వచ్చేయచ్చు, అదే. షూటింగ్ చేసుకోవడానికి ఉంది, 4 రోజులు షూటింగ్ ఉంటుంది, ఓకే నువ్వు కూడా వస్తావు నాతో పాటు, ఉమ్, పోదాం. నేచర్లో బతకడం అలవాటు చేసుకోవాలండి. ఉమ్, వదిలేసి పొద్దున్నే పొలం వదిలేసి ఇక్కడికి వచ్చి కేబీఆర్ పార్క్ అని నేను పరిగెత్తుకుంటా, ఆ? అది కూడా ఎండొచ్చేలో పిలిపోవాలి రోయ్, ఒరే ఎండరా మనకు కావాలి, మనకు అదేరా మెడిసిన్ నాయన. ప్రకృతి అన్నింటినీ బ్యాలెన్స్ అదే చేస్తా, సార్, ఎంత పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఏదో అన్ని అంటే బ్యాలెన్స్ చేస్తండి. పెరుగుట విరుగుడు కొరకే అంటాం కదా. అంతే. ఇప్పుడు ఏ అంటున్నాము అసలు, అంటే మనిషి కూడా అవసరం లేదు, మనల్ని మిషన్లు పరిపాలించేస్తే అస్సలు జరగని పని. నేను నేను తెలుసుకున్న జ్ఞానంలో నాకు తెలిసిన నాలెడ్జ్లో ఏ వల్ల ఒక 30% ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని విన్నాను. సో అంటే సో బిగ్ ఎక్స్పర్ట్స్ దగ్గర నేను, ఎందుకంటే నా క్యూరియాసిటీ, పాప ఇన్ని కోట్ల మందికి పోతే, లక్షల మంది ఉద్యోగాలు పోతాయని. 4 ఏళ్లలో ఒక 30% ఇబ్బంది పడతారండి. బేసిక్ కోడింగ్ ఇలాంటివి ఉన్నాయి, అంటే అంత మనకు పెద్ద నాలెడ్జ్ లేదు, తెలుసుకున్న క్యూరియాసిటీ తోటి ఒక 30% పోతాయి ఉద్యోగాలు అని అన్నారు. ప్రకృతి అన్నింటినీ సెట్ చేస్తారా నాయన, ఏం పర్లేదు. ఎందుకండి? ఎందుకంటే నిజం చెప్తున్నా, వ్యవసాయం లాభసాటిగా లేదు. వ్యవసాయదారుడికి సలహా ఇచ్చే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ రైతుల దగ్గర పోతున్నారు, అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందా అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి. యూట్యూబ్లో చేసుకుని వాడే నేర్చుకుని వాడే పోయి చేయాల్సిన పరిస్థితి. మళ్ళీ అందరికి ఉద్యోగాలని అందరూ డబ్బులు తీసుకుంటున్నారు. వ్యవసాయం దండగనే వాళ్ళని నేను ఒప్పుకోను. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే నేనేమంటానంటే, ప్రపంచానికి కావాల్సింది ఏంటి మేజర్గా? ఫుడ్. ఫస్ట్ కొర్రలేయి బాయ్, ఇదెవడు మనకు రేట్లు ఇట్లా కొర్రలేయి. మా తమ్ముడికి అదే చెప్పా, పొలం మొత్తం కొర్రలేయి, అది ఎంత అన్నా పడినాయి, దానికి పెట్టుబడి లేదు, దున్నాలి, ట్రాక్టర్ ఉంది, దున్నుకుందాం, కొంటున్నా, కొత్త ట్రాక్టర్ ఒకటి కొంటామని చెప్పాను నేను మా వాడికి. ట్రాక్టర్ తీసుకు, దున్ను, చల్లు, కొర్రలు పండుతాయి, 4 బస్తాలే అవనాయి, 4 బస్తాలే అవనాయి. కనీసం ఓ 4 ఏళ్ళు 3,000 రూపాయలు వస్తాయి కదా, ఓ చోట 15 ఉంది, చాలు కదరా, హ్యాపీగా బతికెళ్ళిద్ది, అడిగిపోద్ది. ఇది ఎట్టాగు బయట మార్కెట్కి కావాలి. కొన్ని రోజులు అయ్యి పంట మారిస్తే మళ్ళీ 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 కమర్షియల్ క్రాప్ వేసుకోవచ్చు. ఏం లేదండి, సుఖం కావాలి సార్, మనిషి సుఖం కావాలా, అర్జెంటుగా సుఖం కావాలి. ఓ షెడ్ కాడ కూర్చొని చక్కగా 4 ఫ్రెండ్స్ని పిలుచుకొని, వాడో ఈడో ఎవడో కూడా పెగ్గు తెస్తూ కూర్చుని తాగే రాజకీయం మాట్లాడుకుంటా, వాడు అట్ట ఈడ ఏ పార్టీ వాడు ఆ పార్టీని సపోర్ట్ చేసుకుంటా, ఇలా బతికేస్తే ఆనందం అనుకుంటారు. ఇంకా మీ బ్రదర్ ఇప్పటికీ వ్యవసాయం చేస్తా ఉంటారు, అక్కడే ఉంటారు. నువ్వు ఆయన వ్యవసాయం ఏం చేయడు, వ్యవసాయం ఎలా చేస్తుంటారో చూస్తుంటాడు. యాక్టర్గా కొనసాగుతూనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా. అది ఏదో కాకతాళీయంగా వచ్చింది, చేసినవన్నీ హిట్టే. చిత్రం నుంచి పెద్ద వరకు అన్నీ చేశారు. చిత్రం ఏంటంటే, చిత్రము ఆ తర్వాత నితిన్కి 2 సినిమాలు, సంబరం, దిల్, మళ్ళీ ఉదయ్ కిరణ్కి 2 సినిమాలు చెప్పినట్టున్నా. దాని తర్వాత తారకరత్న గారికి చెప్పాను, ఆ తర్వాత పిజ్జా చేశాను, ఆ తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా చేశాను. ఇక అట్లా ఉన్నాయి. జస్ట్ ఈ డైరెక్టర్లతో పరిచయం అయితే నాకు ఏమైనా క్యారెక్టర్లు అంతే అంతే అంతే. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు డబ్బులు ఇస్తామంటున్నారు, మనకు కూడా ఆశ పుట్టింది కదా.
డబ్బుల కోసం చేశారు కొన్ని. సినిమాలు చేయకపోయినా మన వాయిస్ వినపడుతుంటది కదా, చేసేయి, ఉమ్. దేవుడే పంపించాడు. Yeah. అంతే. అయితే మిస్సమ్మతో హీరోగా నిలదొక్కున్న మీరు ఆ తర్వాత హీరోగా ఎక్కువ కాలం నిలబడలేకపోవడానికి కారణం లేదు లేదు, ఏంటంటే హీరోగానే చేశానండి. చేశారు కానీ లాస్ట్ ఫిలిం నేను బయటకు వచ్చే వరకు కూడా ఒక హిట్ సినిమాతోనే మనం బయటకు వచ్చాం, బూచమ్మ బూచోడు. నేను హీరోగా 60 సినిమాలు చేశానండి, 60 పైనే ఉంటాయి. చేశారు. బట్ నేను అనేది ఏంటంటే అప్పుడు మిస్సమ్మ తర్వాత ఆ, టాటా బిర్లా మధ్యలో లైలా మిస్సమ్మ, గానీ, టాటా బిర్లా మధ్యలో ఎదిరిందయ్య చంద్రం, మీరా జాస్మిన్ సీతారాముడు, గారితో అదే అమ్మాయి బాగుంది, అమ్మాయి. సీతారాముడు, ఉమ్, దాని తర్వాత సందడే సందడి, శ్రీరామచంద్రులు, శివరామరాజు, ఉమ్, వరుసన 100 డేస్ ఫిలిమ్స్ అన్నీ. ఉమ్, మనమేమి ఎక్కడో రావాల్సిన లక్ రాలా మనకి. ఉమ్. సో అలా అలా నేను అంటాం ఒక అదే. పీరియడ్ ఉమ్, ఒక పీరియడ్ 2003 నుంచి స్టార్ట్ అయితే హీరోగా ఉమ్, 2012 వరకు ఉమ్. నాన్ స్టాప్ గానే కొట్టానండి. నాన్ స్టాప్ నాన్ స్టాప్ కొట్టాను. ఉమ్, మంచి బుచ్చమ్మ బుచ్చుడు కూడా హిట్ సినిమా. బట్ మీకు అంటే మీరు చేసిన వర్క్కి తగిన రికగ్నిషన్ అయితే అది కాదు కదా. ఎస్, డెఫినెట్గా ఉమ్, నాకున్న అంటే భగవంతుడు నాకు ఇచ్చిన ఉమ్, స్కిల్కి ఉమ్. లక్ కలిసి రాలి. అంటే లక్ కలిసి రాలేదా, లేదంటే కనుక మీలో ఉన్న ఏదన్నా ఒక క్వాలిటీ కావచ్చండి, కర్మ, మన కర్మ ఏదన్నా కానీ. మనకు చెప్తుంటారు కదా కొంతమంది, ఇప్పుడు నువ్వు ఇలా ఉండడం అంటే వల్ల, లేదా అలా నేనేమంటానంటే ఉండడం వల్ల అని. నేనేమంటానంటే ఉమ్, ఆ బస్ ఎక్కపోతే అని అనుకుంటే ఎలాగా, ఉమ్, ఆ బస్ ఎక్కి ఉంటే ఏమై ఉండవు ఉమ్, అని అంటే ఎలాగా. ఉమ్, నువ్వు ఎక్కాలంటే ఎక్కాలి, ఉమ్, నువ్వు దిగిన తర్వాత ఏదైనా జరగాల్సి ఉంది, దిగాలి, ఉమ్, అంతే. ఉమ్, దాన్ని బలంగా నమ్ముతా అండి, నా అనుభవం ఇది. ఉమ్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రాంక్గా మాట్లాడతారు, ఏదైనా ఉన్నది ఉన్నది ఎవరైనా కానీ ఉన్నదన్నట్టే మొహం మీద చెప్తారు కదా. సో ఇలాంటివి ఏమన్నా ఎవరికైనా నచ్చకపోవడం కానీ ఇలాంటి వాటి వలన మీకు రావాల్సిన ఇంకా పడాల్సిన పెద్ద క్యారెక్టర్లు కానీ అవి కానీ ఆగడం లాంటివి ఏమైనా? అది కూడా కర్మే ఉంటుందండి. అంటే ఉమ్. ఒకవేళ అలాంటిది ఉన్నా, లేదు నాకు తెలిసినంత వరకు లేదు, ఉమ్, ఉన్న కర్మే అంతే. ఉమ్, ఆ పీరియడ్ని అలా అలా అనుభవించాల్సిందే. ఉమ్. బట్ అసలు మీరు అంటే నాకు తెలిసి మీకున్న టెంపర్మెంట్కి మీకున్న ఫ్రాంక్నెస్కి ఇక్కడ అసలు ఇన్ని చేయడం కూడా గొప్ప విషయం. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ అంటే ఉన్న మనుషుల వలనేమో మీకు ఒక రకంగా లక్ లేదంటున్నారు, కానీ ఒక రకంగా ఇది లక్ అంటాను నేను. అట్లా ఏం లేదండి. ఉమ్. సి అంటే మీరు తప్పు మాట్లాడతారని నేను అంటలా. లేదు లేదు లేదు, ఉమ్. నాకు అర్థమైంది మీరు ఉమ్, చెప్పింది. ఉమ్, సి ఏదైనా సరే లోపల నుంచి వచ్చేదాన్ని బయట పెట్టకపోతే నేచర్ ఒప్పుకోదు, ఉమ్, నేచర్ బయట పెట్టేస్తుంది. ఉమ్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ, ఉమ్, కర్మ అనేది ఒకదాన్ని బలంగా నమ్మాలి, ఎవరైనా సరే ఉమ్, అది తీసుకోవాల్సిందే. ఉమ్, సో ఇవి లైఫ్ నేర్పే పాఠాలు. ఉమ్, దీని తర్వాత నెక్స్ట్ లైఫ్కి ఎలా వెళ్ళాలనేది కర్మ డిసైడ్ చేస్తా తప్ప మనం కాదు. ఉమ్, మనం కాదు, ఇది నిజం, ఉమ్, ఇది నా అనుభవం, ఉమ్, నాకైతే ఇలాగే జరిగింది. ఉమ్, సో నా టెంపరమెంట్ వల్ల నేను చాలామంది సమాజానికి దగ్గర అయ్యానని నేను అనుకుంటున్నాను. ఉమ్, నేను ఎప్పుడు దూరం కాలేదు, ఈ రోజుకి కూడా. ఉమ్, నేను వ్యక్తులకు దూరం అయితే అది నా సమస్య కాదు, ఉమ్. సమాజానికి దగ్గర అవ్వడం అనేది వ్యవస్థకు దూరం అయితే ప్రాబ్లం. ప్రాబ్లం. నేను సమాజానికి దగ్గరగా వాళ్ళ గుండెల్లోనే నన్ను పెట్టుకున్నారు వాళ్ళు, అంతే అండి. బట్ కొంతమంది వ్యక్తులు కలిస్తేనే కదా సార్ ఒక సమాజం. ఒక సమూహం కలిస్తే సమాజం, వ్యక్తులతో సమాజం అదే అవ్వదు. సమూహం ఎప్పుడైనా సరే. అవ్వాలంటే వ్యక్తులు కలిస్తే సమూహం, సమూహం కలిస్తే అదే సమాజం. నేను అన్నాను, కొంతమంది వ్యక్తులకు నేను నచ్చకపోవచ్చు ఆ సమాజం, బట్ సమూహానికి నచ్చారు, సమాజానికి నచ్చారు. అదే. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మీరు. అంతే 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 అంతే. అయితే మీరు పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు, చిరంజీవి గారితో పనిచేశారు కదా, ఇద్దరిలో మీరు చూసిన సిమిలర్ క్వాలిటీస్ ఏంటి? అన్నయ్య అందరితో మాట్లాడతారు, కళ్యాణ్ బాబు ఏమో తక్కువ మాట్లాడతారు. బట్ మీరు ఎన్ని సినిమాలు చేశారు మీరు పవన్ కళ్యాణ్ తో? ఆయనతో రెండు, ఈయనతో రెండు, ఈయనతో రెండు బ్లాక్ బస్టర్లే. అవును. ఆయన ఈ బ్లాక్ బస్టర్లే, ఈ బ్లాక్ బస్టర్లే. లక్కీ చార్మ్ అన్నమాట అయితే సార్. నేను క్యారెక్టర్లు చేసి నిజంగా అండి నా అదృష్టం ఏమో కానీ, మీరు అన్నారు ఇందాక ఇంతకాలం నిలబడటం కొంచెం కష్టమే అని. క్యారెక్టర్ చేస్తే హిట్ కదా సినిమా. నిజంగా నేను ఇప్పుడు ఉన్నానంటే అదే రీజన్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలీదు. కొన్నాళ్ళు అది నడిచింది బాగా, శివాజీ క్యారెక్టర్ చేస్తే అయిపోయింది హిట్. సో ఇప్పటికి కూడా మీరు చూడండి, తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ మిస్ అవ్వాలా. అవును, క్యారెక్టర్ చేసిన టీవీ ప్రోగ్రామ్ చేసిన బ్లాక్ బస్టర్ అయింది. అవును, ఏం చేసినా బ్లాక్ బస్టర్ అయింది. అమ్మదయ. అయితే ఒక అంటే రాజకీయాలు కూడా మీకు టచ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. చిరంజీవి గారు ఏమో రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు, కానీ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. ఏంటంటే మేబీ చిరంజీవి గారు రైట్ టైంలో అన్నయ్య రాజకీయంలోకి రాలేదేమో అని నాకు అనిపించింది.
నాకు డివిజన్ తర్వాత అన్నయ్య వచ్చి ఉంటే ఉమ్, గన్ షాట్ సీఎం అయ్యేవాళ్ళేమో అనిపించింది నాకు. ఉమ్, అంతే. ఉమ్. రైట్ టైంలో ఈయన ఈయన ఆగకుండా పట్టువదలం విక్రమార్కుడిలాగా పట్టుకొని ఉమ్, అలాగే నిలబడి ఉమ్, అదే పేషెన్సీ. ఉమ్, అక్కడ అది ఆయనకు వర్కౌట్ అయింది. ఉమ్. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఏంటంటే ముందు నుంచి చెప్తా ఉంటారు, ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉండేవారు కొంచెం, అంటే ఏదైనా చేద్దామనే థాట్ ఇదంతా అండి. మీరు 2 సినిమాలు చేశారు కదా, ఈ అనుభవంలో ఎలా ఉండేది ఆయనతో ఎక్స్పీరియన్స్ అనేది మీకు? అంటే వాస్తవాలు చెప్పాలి, ఉమ్, మామూలుగా హాయ్ హలో అని మాట్లాడటమేనండి, ఉమ్, అంతకన్నా పెద్దలు. అన్నయ్య అందరితోటి తన చుట్టూ చేసే క్యారెక్టర్లు ఏవైతే అంటే ఆయన మాట్లాడడానికి కాదు, ఆయన కూడా ఉమ్, కొంచెం లిమిటెడ్గా మాట్లాడేవాళ్ళు. ఉమ్, చిరంజీవి గారు అలా కాదు. ఉమ్. ఎందుకంటే చిరంజీవి గారికి వీళ్ళంతా అభిమానులు కదా ఆయనతో చేసేవాళ్ళు. ఫ్యాన్స్. సో అది ఎక్కువ దగ్గర తీసుకుంది, ఆయన దగ్గర తీసుకుంటారు అలాగే. అది కొంచెం ఆ విషయంలో ఆయన కొంచెం, అంటే దగ్గరికి తీసుకునే విషయంలో మాత్రం చిరంజీవి గారు. అంటే ఆయన అభిమానులుగా మనం చెప్పుకున్నప్పుడు మ్మ్. తీసుకోపోతే ఉమ్. ఈయనకేంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారా, లేకపోతే మొహం ఆటమా, అది అంత లోతు నాకు తెలియదండి, అబద్ధం అంటే చెప్పండి. 2 సినిమాలు చేశారు కదా కాబట్టి అడుగుతుంది, లేకపోతే చేసినా కూడా అండి బాగుండేవాళ్ళు, గుడ్ మార్నింగ్ హలో ఇవన్నీ బాగానే అంతవరకే. ఉన్నాయి, అంతవరకేనండి. మ్మ్. కొంచెం నేను అనుకుంటాను ఆయన కొద్దిగా లిమిటెడ్గానే మింగిల్ అవుతారు అని అనిపించింది నాకు. ఎస్. అయితే యాక్చువల్గా కోర్టులో మంగపతి పాత్ర అని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు సార్, ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడతారు ఆ పాత్ర గురించి. బట్ మీరు చేసిన ఇన్ని సినిమాల్లో ఈ మంగపతి పాత్ర లాంటిది ఆ ఫీల్ ఇచ్చిన సినిమాలు ఏమన్నా ఇంతకు ముందు చేసిన సినిమాల్లో? అంటే శివాజీ విలన్ క్యారెక్టర్ చేయగలడు అనేది ఇందిరాతోనే ప్రూవ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత మనసుంటే చాలని ఒక సినిమా చేశానండి, అవును, ఉషా కిరణ్ మూవీ, అది విలన్. ఆ తర్వాత ఒట్టేసి చెప్తున్నాను ఒక సినిమా చేశాను, అవును, అది విలన్, నెగిటివ్ అది షేడ్. తేనె పూసిన కత్తి అసలు. అవును. సో ఆయన వాటికి మంగపతికి వచ్చినంత గుర్తింపు రాలేదు. రీజన్ బిహైండ్ అప్పుడున్న పరిస్థితులకి అలా ఉంది. ఈ మంగపతి క్యారెక్టర్ చేసే సమయానికి మీడియా చాలా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, సామాజిక పరిస్థితులు మారినాయి. ఆ పరిస్థితుల్లో కొన్ని పాత్రల తాలూకు ప్రభావం ఏమన్నా దీనికి రావాల్సింది గట్టిగా వచ్చిందేమో అని అనిపించింది. అది నిజం. అంటే వాటికి రావాల్సింది కూడా వడ్డీతో పాటు కలిపి దీనికి వచ్చినట్టుంది ఒక రకంగా చెప్పాలంటే. అదే చెప్పాను కదా, అమ్మ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తుంది. మరి అమ్మ ఒడిలో అంత ప్రశాంతంగా సాగుతున్న ఈ జర్నీలో 10 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? ఫార్మాన్లు ఎక్కానండి చెన్నైలో, 1-2 స్టాప్లు ఉంటాయి ఆంధ్ర దాటి వెళ్ళేసరికి. మనం దిగాల్సిన స్టాప్ కాకుండా బండిలోనే కూర్చొని అలా వెళ్ళిపోయామండి. అలా వెళ్ళిపోయి వరుసకి ఎంటర్ అయింది. వరుస నుంచి వెనక్కి తిరిగి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. అది కూడా విధి అండి, అంతమించి నేనైతే ఎప్పుడు కూడా నాకు ఒక రకంగా నా లైఫ్లో ఒక మనిషికి కావలసినటువంటి సహనాన్ని నేర్పిందేమో అని నాకు అనిపించింది. సహనం నేర్పింది కానీ బట్ ఒక మనిషి జీవితంలో 10 ఏళ్ళు అనేది చాలా క్రూషియల్ టైం, చాలా విలువైందండి, చాలా విలువైంది. అంటే ఆ 10 ఏళ్లలో నేను కమర్షియల్ హీరోని అవ్వచ్చు, ఈ 10 ఏళ్లలో ఏమైనా చేస్తుందేమో, చేయకపోవచ్చు. ఆ 10 ఏళ్ళు సార్ వచ్చేది మనం ప్రిడిక్ట్ చేయలేము. నాకు తాజ్మహల్లో పాట ఉంటుందండి, గడిచిన కాలం తిరిగి రాదుగా, దాని గురించి ఆలోచించడం అనవసరం. కాదు, దానిలో అంటే దానిలో జరిగిన ఆ పరిస్థితుల్ని బేరీజు వేసుకొని తిరిగి మళ్ళీ అలా జరగకుండా చూసుకోవటం వరకే మన చేతిలో ఉంటుంది. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఇది శివాజీ గారిని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఇది శివాజీ గారి లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకొని అది ఒకటి. ఎక్స్పీరియన్స్ రెండోది ఏంటంటే, ఇప్పుడు మేము ఉండాలి కదా సార్, మేము జర్నీ చేస్తున్నాం కదా, మా జర్నీలో అలాంటి తప్పు జరగకుండా చూసుకునే అవకాశం నాతో పాటు 10 మందికి కూడా కలగొచ్చు కదా, అది నేను అడుగుతుంది. నేను అనేది అలా జరగటానికి రీజన్ ఏంటో నాకు తెలియదు. అలా 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 పక్క వెళ్ళిపోయాను, మళ్ళీ తిరిగి అలాగే లోపలికి తీసుకొచ్చింది. ఈ గ్యాప్లో, ఈ 13 ఏళ్ల గ్యాప్లో మనిషి జీవితం తల్లకిందులు అవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది పూర్తిగా. కానీ నేను ఎప్పుడు హోప్ కోల్పోలా. నేను ఎప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మాత్రం కొట్టకుండా హీరోగా నేనైతే చచ్చిపోను.
అనే మాట ఎప్పుడు నా ఫ్రెండ్స్తో అంటానే ఉంటాను. ఆ హోపే నన్ను హోప్ నేను మళ్ళీ తిరిగి వస్తానన్న బలమైన నమ్మకం ఉంది నాకు. అదే అసలు దూరం అయిపోవడానికి కారణం ఏంటి? ఓన్లీ రాజకీయమేనా? తెలీదండి కర్మ. హ్మ్. తెలీదు నాకు. అంటే అవకాశాలు ఇవ్వడం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చిందా? ఎలా? తగ్గుతూ వచ్చింది. హ్మ్. అంటే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. హ్మ్. నేను ఎప్పుడు కూడా నాకు సినిమా ఇవ్వండి అనే అవకాశం పరిశ్రమ నాకు ఎప్పుడు కల్పించలా. హ్మ్. నేను అడగకుండానే నా దగ్గరికి వచ్చినాయి. అది నా హ్మ్. అదృష్టం. హ్మ్. మళ్ళీ తిరిగి అడగాలంటే ఒక రకమైన ఫీలింగ్. హ్మ్. ఏదో ముగ్గురు నలుగురిని అడిగేవాడిని హ్మ్. దగ్గర వాళ్ళని. దగ్గర వాళ్ళని. హ్మ్. కానీ రెస్పాన్స్ లేనప్పుడు ఏమనుకునేవాడిని అంటే వాళ్ళని అసలు ఏమనుకునేవాడిని కాదు. హ్మ్. మనకి ఇంకా టైం రాలా వస్తుంది. హ్మ్. అలా వెయిట్ చేయించి నన్ను వీడు ఎంతవరకు భరిస్తాడో చూద్దామన్నంత వెయిట్ చేయండి. చేయించింది విధి. హ్మ్. బట్ నేను ఎక్కడా కూడా హ్మ్. నా హోప్ అయితే కోల్పోలేదు. బట్ హోప్ కోల్పోలేదు కానీ మరి ఈ 10 ఏళ్లలో 12 ఏళ్లలో అంటే మనం బేసిక్‌గా మీరే అన్నారు. అంటే పని చేయకపోతే రోగాలు వచ్చేస్తే చచ్చిపోతాం. ఇంత ఉంటది కదా! చేశాగా ఏం ఏం చేశారు రియల్ 12? ఎస్టేట్ చేసేవాడిని. రియల్ ఎస్టేట్. హ్మ్. ప్లాట్లు కొంటాం, అమ్మటం. హ్మ్. ఎంత లాభం వచ్చినా అమ్మేసేవాడిని. హ్మ్. అది ఒక మైనస్సే. హ్మ్. ఎందుకంటే నాకు సర్వైవల్ కదా! హ్మ్. నేనేమి ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర పోయి ₹10 అడిగే రకాన్ని కాదు నేను. హ్మ్. హ్మ్. నాకు ఏమి ఇంటెన్షన్స్ లేవు. పదవుల ఇంటెన్షన్స్ లేవు. హ్మ్. నాకు ఇంత చేసిన ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనే నన్ను అంత దూరం తీసుకెళ్ళింది. హ్మ్. నేను అక్కడెక్కడా కూడా మరి సార్ నాకు ఇలా ఎప్పుడు నేను అనలేదు. హ్మ్. అన్నను కూడా హ్మ్. అన్నను కూడా హ్మ్. గౌరవం నా దగ్గరికి రావాలే కానీ యాచించడం అనేది నా వల్ల కాని పని. ఇది యాచ్ యాచించింది. నేను పదవి అడగటం తప్పని నేను అంటలా. హ్మ్. అడిగితే నీ స్వార్థం అవుద్ది. హ్మ్. నేను అడగట్లేదంటే నువ్వు ఇయిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరన్నారు నేను ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే కాంపిటీషన్‌లో మనతో పాటు 10 మంది ఉంటారు సార్. 10 మందికి హెల్ప్ చేసి ఉండొచ్చు. మీరన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకే. సార్ హ్మ్. మనతో ఇప్పుడు ఇదే కంపెనీలో హ్మ్. పనిచేస్తూ ఉంటారు సార్. హ్మ్. నిజాయితీని గుర్తించాల్సిన బాధ్యత ఎవరిదండి? హ్మ్. నేను నిజాయితీ పరుని సార్ అని మీరెళ్ళి చెప్తారా? కదా! దట్ ఈజ్ మై పాయింట్. హ్మ్. నేను ఎవరిని అడగలేను, హ్మ్. అడగను కూడా. హ్మ్. గుర్తించినప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా మీకు? ఏమనిపించదు. హ్మ్. నేను ఆశిస్తే కదా నేను హ్మ్. హ్మ్. నాకు అటువంటి ఆలోచనలు లేవు ఫస్ట్ థింగు. యెస్. నాకు అది కావాలని లేదు. హ్మ్. నేను ఇప్పుడు మీరన్నారే ఎలా బతికారు మీరు అని. హ్మ్. ఆ కష్టం మీద బతికానే తప్ప హ్మ్. అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అయి చేసుకుంటూ వచ్చిందని దీంతోనే. అప్పుడేంటి ఇప్పుడు కూడా చేసుకుంటా. హ్మ్. ఇప్పుడంటే ఇంక మిగతా ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తున్నారు కదా నాకు సార్. అది చెప్తున్నా అండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే నాకు పరిశ్రమ తర్వాత నాకు అన్నం పెట్టింది భూమి తల్లే. హ్మ్. అందుకే ఆ తల్లి అంటే అపరిమితమైన గౌరవం. హ్మ్. ఆ భూమి తల్లి దగ్గర వదలొద్దురా అని అందరికీ చెప్తాను. మా ఫ్రెండ్స్‌కి కూడా అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తా. హ్మ్. అబ్బాయి భూములు అమ్మబాకండి. హ్మ్. అమ్మకండి. నన్ను నమ్మండి. హ్మ్. మీరు అక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే ఇక్కడికి. రావాల్సిందే వస్తారు. ఇంత గొప్ప దేశం ఏడా ఉండదండి. హ్మ్. ఆ బజారీ పోయి తిరిగి మనం ఇప్పుడు ఎన్టీవీ నుంచి బయటికి వెళ్ళి ఆ మూల మీద పోతే మొత్తం 10 బళ్ళు ఉంటాయి. పోయామా 4 దమ్ బిగుతా దమ్మున్నడికి దమ్ బిగుతా 2 టీ బాయ్ అని అంటాం. హ్మ్. ఏంది మన ఫ్రెండ్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. వాడితో పోతాం. వాడి మీద బైక్ ఎక్కి అక్కడ పోయి బజ్జీలు బండి కాడికి పోతాం. ఏ దేశంలో ఉంటుంది సార్ ఇలాంటి సుఖం? ఆ? విజయవాడలో ఉన్న వాళ్ళకి అరే గుంటపల్లి సెంటర్ దాకా పోయిద్దాం రా నేను. హ్మ్. అక్కడికి వెళ్ళి అక్కడ దొరికేది అక్కడ మన స్టెల్లా మేరీ ఉంది. ఆ వెనకాల వాడు చికెన్ పకోడీ చేస్తాడు. హ్మ్. ఫ్రెష్గా చేస్తాడు. హ్మ్. ఒక వైట్ ఆ నూనె పారబోస్తాడు. హ్మ్. ఎంత మంచి పకోడీ ఎక్కడ దొరికిద్దండి? హ్మ్. బట్ మనోళ్ళకి అది ఏం కాదు కనపడట్లేదు. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే అండి ఆ! రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతాయి కదా! హ్మ్. ఆ పక్షులు ఎగిరినప్పుడు హ్మ్. అప్పుడు తెలుస్తుంది సార్. హ్మ్. ఆ రెక్కలు రాని ఆ పక్షుల కోసం అంత దూరం వెళ్ళి ఈ దేశంలో ఒక్క మార్పు జరిగితే హ్మ్. ఇంత గొప్ప దేశం ఇంకెక్కడా ఉండదండి. హ్మ్. ఏంటో మార్పు? సివిక్ సెన్స్. హ్మ్. అంటే ఈ రోజుల్లో మంచి చెప్పడం ఎలా అయిందంటే మీరు మొన్న ఒక మంచి చెప్పారు యాక్చువల్‌గా. అది ఎటెటో పోయింది. మీరు చెప్పిందేంటి? చెప్పింది వేరు. ప్రొజెక్ట్ అయింది వేరు. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కాకపోతే నాకనిపించింది నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఆ రోజు మీరన్న దాంట్లో ఒక్క చిన్న ఎడిషన్ జరిగుండాల్సిందని నాకనిపించింది. ఇంత మాట్లాడిన మీరు, అరే! ఆళ్ళెలాగైనా ఉంటారు. మనకొక నైతికత ఉండాలి. ఏడవాలి. వాళ్ళెలాగైనా రాని. నీకు నైతికత ఉంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కాదు ఉండదు అని అదొక్కటి చెప్పుంటే బాగుండేదనిపించింది.
నెక్స్ట్ టైం చూద్దామండి. నా చేతుల్లో లేదు కదా. అవును సార్. అది అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. టు బీ ఫ్రాంక్ 100%. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆ ఇన్సిడెంట్లో ఒక యాంకర్ కమ్ యాక్ట్రెస్కి మీకు జరిగిన ఇదిలో పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉన్నాయా మీకు? అసలు నాకు ఆవిడ ఎవరో కూడా తెలియదండి. అంటే తెలియటం అంటే ముఖ పరిచయం అంతే, అంతే తప్ప అసలు ఎందుకు అంత అగ్రెసివ్? తెలియదండి, నాకు తెలియదు, నాకు తెలియదు. చేసింది మీరు అన్నది ఒక మాట అయితే అది నానిందేమో 5 సార్లు అంత మీరు అన్నారే సమాజం చూసుకుంటుందండి. సమాజం చూసుకుంటుంది కానీ బట్ నాకు అనిపించింది ఏంటంటే దండోరా లాంటి సినిమాలో మీ క్యారెక్టర్కి మంగపతికి 10 అప్లాజ్ వచ్చి ఉండాలి యాక్చువల్గా. బట్ అది ఎక్కడో చిన్న హైజాక్ లాగా అదేం లేదండి, అది అసలు అదేం కాదు. ఆ సినిమాకి జరిగిన ప్రాబ్లం ఏంటంటే సినిమా రాంగ్ రిలీజ్ ఫస్ట్ థింగ్. చాలా సినిమాల మధ్యలో థియేటర్లు లేవు సినిమాకి. ఎందుకు లేవు అంటే ఇది వాస్తవం. ఎందుకు లేవు అని అంటే రేపు మార్నింగ్ రిలీజ్ అంటే ఇవాళ సాయంత్రం సర్టిఫికేట్ వస్తే థియేటర్లు ఎవరు 4 రోజుల ముందు కన్ఫర్మ్ అయితేనే ఇస్తారు థియేటర్లో. కనీసం ఇవాళ మార్నింగ్ అయినా బాగానే ఉండేది, ఇచ్చేవాళ్ళేమో. అక్కడ ఏంటంటే థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆ సెక్టర్ దాని ఒక డిఫరెంట్ కథ. ఇవి నిజాలు. అదే చెప్పారుగా, నిజం నిలకడమే తెలిసే బదులు అబద్ధం ప్రపంచం అంతా చుట్టేసి వస్తుంది. పాపం కొంతమంది నాకు బాగా నా మీద బాగా అభిమానం ఉన్న కొంతమంది శివాజీ వల్లే సినిమా ఆడలేదు అనేది ట్రై చేశారు ఫోన్లేండి. బట్ లాస్ట్లో అంటే ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో షోలు ఎప్పుడు ఇచ్చారు? ఆ రోజు మధ్య సాయంత్రం 4ంటికి, నైట్ 10:50 షోలు ఇచ్చారు. ఎవడొస్తాడు? థియేటర్లు అయ్యి అసలు. ప్లస్ ఆంధ్ర అయితే దండోర టైటిల్ వల్ల 1 సైడ్ అయినా పే చేసింది. పే చేయలేదని లేదు సినిమా, అయినా పే చేసింది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వారం 10 రోజులు అయింది సినిమా. అవును, ఇంకో 4 రోజులు నిజంగా కనుక ఇదివరకు సిచ్యువేషన్లో అయితే అసలు ఎందుకు మా ప్రొడ్యూసరు పండగ వెళ్ళిన తర్వాత కనుక సినిమాని రిలీజ్ చేసి ఉంటే 50 కోట్లు సంపాదించేవాడు. ఇది మాత్రం వాస్తవం. అట్లీస్ట్ అప్పుడైనా సరే టైటిల్ కనుక ఇంకోటి ఉంటే, 1 సైడ్ టైటిల్ కాకుండా ఉంటే, ఇది ఎగ్జిబిటర్ల మాట, నా మాట కాదు, ఎగ్జిబిటర్ల మాట. ఎర్ర సినిమా అనుకున్నారు అందరం. అవును, అది నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పాము మా ప్రొడ్యూసర్ డైరెక్టర్. నేను ఫస్ట్ ఇంటరాక్షన్లోనే అడిగాను, సార్ ఈ సినిమా దానికి ఎందుకంటే దండోర్ అనే దానికి ఆల్రెడీ వచ్చేసిన టైటిల్లో అలా ఇంప్రెషన్ అనేది మైండ్లో పడిపోయింది జనాలకి. అది మీరు ఎంత అది కాదని చెప్పిన నమ్మరు కదా యాక్చువల్గా. బట్ తర్వాత చూసిన మన మీద ఉన్న కొద్దిమంది అభిమానులు దానివల్ల నేను అతని వల్ల నేను అని రుద్దారు, ఒక ఆనందాన్ని పొందారు. బట్ ఏది ఏమైనా కండి నేను ఎలాంటి వాడిని అనేది సమాజానికి తెలుసు, నేచర్కి తెలుసు. నేను తప్పు చేస్తే నేచర్ ఒక క్షణం కూడా ఊరుకోదు. ఎందుకంటే నేను కనెక్ట్ అయి ఉన్నాడిని కాబట్టి నేను ఇంకా దాని గురించి అసలు, అందుకే ఆ రోజు అక్కడే చెప్పాను ఇంకా నేను మాట్లాడిన ఇష్యూ గురించి. కానీ నాకు నచ్చింది ఏంటంటే దండోరా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ అంటే జనరల్గా సినిమా బాగుందంటే పెద్ద విషయం అండి. ఓటీటీలో చూసి పర్ఫార్మెన్సెస్ అంటే ఒక రివ్యూ లాగా రాసుకొచ్చారు అందరూ. ఎంత పెద్ద విషయం అండి. నేను సార్ని కలుద్దాం అనుకున్నాను, లేరు, అవుట్డోర్ వెళ్ళారు అవికా. సో కలుస్తా అండి, ఆయన టైం అడిగి డెఫినెట్గా కలుస్తాను మిమ్మల్ని కూడా. ఆ సినిమా చాలా గొప్ప సినిమా అండి. డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కదండి అతను, మురళి. కథ చెప్పిన రోజు నేను అన్నాను, మురళి గారు ఈ టైటిల్ మార్చేద్దామండి, 1 సైడ్ ఇద్దండి ప్లీజ్, నా అనుభవంతో చెప్తున్నానని కూడా చెప్పాను. 1 మంత్ పోరాడా. ఇంకా అంతమించి మనం పోరాడకూడదు కూడా. అదే పోరాడడం అది కూడా విత్ రెస్పెక్ట్. అదే బతివులాడాను, పోరాడడం అంటే మంచి జరగాలి. అది బెన్నీ గారికి కూడా చెప్పాను, రిలీజ్ అప్పుడు కూడా ఎందుకు అంత తొందరపడుతున్నారు. నిజంగా సెన్సార్ సర్టిఫికేట్ రేపు మార్నింగ్ రిలీజ్ అంటే ఇంకోటి వచ్చింది. అవును, 8 సినిమాల మధ్యలో వచ్చింది, 7-8 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి అప్పుడు. సినిమా చూసుకున్నారండి అమెజాన్ వాళ్ళు, సినిమా చూసుకున్నారు అమెజాన్. ఎందుకు కంగారు పడ్డాడో నాకు అర్థం కాలేదు. బట్ ఆ నమ్మకం. బట్ ఏది ఏమైనా సరే ఆయన ఒక గొప్ప సినిమా తీశాడు ఆ ప్రొడ్యూసర్. అది నేచర్ చూసారా,
ఎక్కడో చోట ప్రూవ్ చేసింది అది. ఎస్. సో ఇప్పుడు నేను కొంత టెన్షన్ పడ్డాను, ఎందుకంటే నా అభిమానులు కొంతమంది రివ్యూలు ఇచ్చారు కదా సినిమా మీద. సో ఎందుకంటే అండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే గుడ్డగాల్చి వేయటం చాలా ఈజీ, అవును. చాలా ఈజీ. మన కసి తీర్చుకోవడానికి ఒక గుడ్డగాల్చి వేయటం చాలా ఈజీ. కానీ దాని లెట్ దెమ్ ఎంజాయ్. అనుభవించినోడికి ఎవరైనా సరే లెట్ దెమ్ ఎంజాయ్. ఎస్. అది పాపం పుణ్యం భగవంతుడు చూస్తుంది, Yes. నేచర్ చూసుకుంటుంది. యా. అయితే నేను యాక్చువల్గా మీరు రీఎంట్రీకి బిగ్ బాస్తో రావడం అనేది ఎవరు ఆలోచన? అది నేచర్ ఆలోచన, నేచరే. నాదేం లేదు, నాదేం లేదు. వచ్చింది, చేశారు. చేశాను. అయితే బిగ్ బాస్లో మీకున్న పరిచయాలు అవన్నీ చూసిన తర్వాత మీరు పల్లవి ప్రశాంత్కి మీకున్న చిన్న బాండింగ్ చూసిన తర్వాత మీ సినిమాలో అవకాశం ఇస్తారేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. అంటే నేను అనేది మనం ఇవ్వకూడదండి, డిమాండ్ చేయాలి. అది స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే వై నాట్. ఎవరైనా సరే అండి, వాడికి రాసిపెట్టి ఉండాలి, అది కూడా ఉండాలి. లేదనుకోవచ్చా? తెలియదండి, ఇంకోసారి ఇంకా టైం ఉందేమో. బట్ అంటే ఈ సినిమాలో ఈ సినిమాలో ఏమి లేదండి, అంటే అతను చేయదగ్గ క్యారెక్టర్ ఏం లేదు. లేదు. అలా అంటే టేస్ట్ తేజ కూడా ఉన్నాడు సినిమాలో, మన సినిమాలో బోలే ఉన్నాడు, సంగులు వీళ్ళందరూ ఉన్నారు. సో అట్లా కాదు, అలాగా కొన్ని స్క్రిప్ట్లు చూస్ చేసుకుంటా ఎవరు కావాలి ఏంటి అని. సినిమానే చూస్ చేసుకుంటా సార్. సినిమా దానికి ఏం కావాలో తీసుకుంటుంది, బలంగా నమ్ముతాను నేను. సినిమానే దానికి ఏం కావాలో చూసుకుంటుంది. తను అడిగింది కాకుండా ఇంకేదైనా ఇచ్చేస్తే కొంత దూరం పోయిన తర్వాత కాడి వదిలేస్తుంది, అంతే. ఎస్. అయితే ఇప్పుడు లైఫ్లో తప్పులు చేయనోడు అని అంటే ఆడు ప్రపంచంలో పుట్టలేదు, ఇంకెక్కడో పుట్టాడు అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కడు ఏదో ఒక చిన్న తప్పు, ఏదో ఒక చిన్న పొరపాటు అని చేస్తారు. బట్ దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాలే మనకి లైఫ్లో లెసన్స్ అంటాం కదా. సో అలా మీకు గుర్తుండిపోయిన మీకు ద బెస్ట్ లెసన్ లైఫ్ టాట్ టు యూ అంటే ఏం చెప్తారు? అంతకే లైఫ్ లెసన్స్ అంటూ ఏం లేవు, డబ్బులు ఇచ్చి దెబ్బతింటాం తప్ప ఇంకా లైఫ్ లెసన్లు ఏం లేవు. అంతే, డబ్బులు ఎవరికి ఇచ్చి దెబ్బతింటాం తప్ప ఇంకెప్పుడు లేదు. పెద్ద లెసన్ ఏమంటారు సార్? అదే పెద్ద లెసన్, అంతే. ఏంటి పూరి గారికి మీకు సిమిలారిటీస్ కనపడుతున్నాయి ఈ విషయంలో? ఎవరి స్థాయిలో వాళ్ళకి అది కరెక్టే. నమ్మారా? నమ్మి మోసపోయారా ఒక రకంగా? నమ్మి మోసపోవడం అంటే సార్ ఎప్పుడైనా సరే అండి, ఒకళ్ళ ఏడుపు మంచిది కాదండి. మన గురించి కొంతమంది ఏడుస్తున్నారంటే అది మంచిది కాదు, నెగిటివ్ వైబ్రేషన్ వెళ్తుంది. మనం నమ్మి ఇచ్చినప్పుడు ఇవ్వలేదు అవతలోళ్ళు, కనీసం దాని మీద ఇది మనం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా ఉంటారు చూసారా, అస్సలు ఏనాటికి కుటుంబం ఎక్కిరాదండి. ఎవడైతే తన బాధ్యతని ప్రాణం పెట్టైనా సరే తిరిగి ఇవ్వాలనుకుంటాడో అది నిలబడిపోతాడు సార్. అలా డబ్బులు ఇచ్చి లెసన్సే తప్ప పెద్దగా ఏమి ఒకసారి జరిగిన అనుభవం జరుగుతానే ఉన్నాయి. అయినా కూడా ఇంకా మరి బాకీలే అయ్యి మారలేదా? మరి మారలా. నాకు నేను నమ్మితే, మనుషుల్ని నమ్మితే ఎంత దూరమైనా వెళ్తా అండి. వాళ్ళు వదిలేస్తే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. అలానే మనుషులు నమ్మకుండా ఉండలేం, ఖచ్చితంగా నమ్మాలి. మనుషుని అయితే ఎవరు నమ్ముతాం? అంతే కదా, మన మనుషులు కాబట్టి మనుషులనే నమ్మాలి. బట్ నాకు అన్నిటికన్నా ఎక్కువ నమ్మకం నేచర్ మీద. అంటే దేవుణ్ణి నమ్ముతారా బలంగా? అంటే మన నేచరే అంటారు దాని నుంచి ఏం రెండు ఒకటే నాకు, రెండు ఒకటే. అంటే ఈ ప్రపంచమే నేచర్. ప్రపంచం, ఈ ప్రపంచాన్ని ఎవరో సృష్టించాడో ఆయనే దేవుడు. అది ఈ ప్రపంచం అనేది ఒక శక్తి. మన జీవితాలన్నీ కూడా ఒక పథకం ప్రకారం ఇక్కడికి వస్తే ఆ పథకం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తాయి. ఇదే సత్యం. డబ్బుకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తారు మరి మీరు? డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తాం సార్, కానీ డబ్బు కోసమే ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇంపార్టెన్స్ ఉంటుంది ఇవ్వకుండా లేకపోతే ఎలాగండి? ఇప్పుడు కరెంట్ బిల్ కట్టకపోతే వాడు కట్ చేస్తాడు కదా, ఈఎంఐ కట్టకపోతే వాడు బండి తీసుకెళ్తాడు, రెంట్ కట్టకపోతే ఓనర్ ఇంట్లో ఉన్నాడు, పెట్రోల్ పోతే పైకిపోతే బండి కదలదు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు డబ్బులు డబ్బు ఇంపార్టెంట్ సార్. నేను అనేది డబ్బుకి మన జీవితంలో ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది నేను అడుగుతున్నా. యాక్చువల్గా ఒకళ్ళు ఒక రకంగా చూస్తారు, డబ్బు కోసం అన్ని చేయని అంటారు కొంతమంది. అలా కాదండి, అలా కాదు. నేను స్టేట్మెంట్ కోసం చెప్పను. వన్ థింగ్ అయితే ఒకటి నిజం అండి, డబ్బుకు విలువ ఇవ్వాలి. డబ్బుకు విలువ ఇవ్వకపోతే అసలు జీవితం నడవదు ముందుకి. ప్రతి మనిషి జీవితంలో పరిగెత్తేది కేవలం డబ్బు కోసమే.
ఆ డబ్బు వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే తన కుటుంబాన్ని లాగాలి, తన బిడ్డల్ని పైకి తీసుకెళ్ళాలి, తన బాధ్యతలు తీర్చుకోవాలి, వాళ్ళు సుఖంగా ఉంటే చూడాలి. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? డబ్బే. ఉమ్, ఈ సమాజం నడుస్తుంది దాని మీద. ఉమ్, ఈ భౌతిక సమాజం నడుస్తుంది దాని మీద. ఉమ్. దాని బియాండ్ ఇంకోటి ఉంటుందండి అది. దాని బియాండ్ అదే. ఆ, దాని బియాండ్ మన కర్మ ఉమ్. దాన్ని అది నడిపిస్తూ ఉంటుంది అనమాట. సో సినిమా ప్రొడక్షన్ తేలిక కష్టం సార్ అసలు. ఇష్టపడేవాడికి తేలికే. ఉమ్. మీకు తెలియకుండా దిగితే ఉమ్, ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది, అది ప్రొడక్షన్ తెలియనోడి పరిస్థితి. ఉమ్, భలే ఉంటుంది, ఈజీగా మనం ఏం చేయవసరం లేదు, ఉమ్, ఎదురుగా బళ్ళు రావు, ఇవన్నీ హ్యాపీగా జస్ట్ అలా పైకి లేపితే లేస్తుంది అని అనుకుంటారు కదా. ఉమ్, అలా తెలియకుండా వచ్చి సినిమా తీసే వాళ్ళకి ఉమ్. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి మీకు? నేను 2003-4 నుంచే సినిమాల ప్రొడక్షన్ మొదలుపెట్టాను. ఉమ్, సో నాకు ఇష్టం, ఉమ్, చాలా ప్రేమగా చేస్తా సినిమా పని. ఉమ్. మీకేం పెద్ద కష్టం అనిపించలేదు? నాకు నాకు ఇష్టం ఇంకా కష్టమే ఉంటుందండి అస్సలు. ఉమ్, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం, ఉమ్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేద్దామని ఆలోచిస్తాం. కానీ ఉమ్, దానికోసం సినిమాని ఏదో ఒకటి చేసేద్దాం చచ్చినా అనుకోని ఉమ్, అసలు అనుకోవాలి. ఈ సినిమాకైతే ఉమ్, బాధ్యత ఎక్కువ ఉంది. ఈ సినిమాకి మనల్ని నమ్మి ఇచ్చారు వాళ్ళు, ఉమ్, డబ్బులు పెట్టారు వాళ్ళు, ఉమ్, అలా మంచి సినిమా తీసేయాలి, ఉమ్, అలా చేసింది ఈ సినిమా. ఉమ్. మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారా? మీరేమి డబ్బులు కానీ? నాది కొద్దిగా ఉంటుందండి, ఉమ్, మరీ ఎక్కువే ఉండదు, కానీ ఉమ్, తట్టుకోగలిగేంత ఉంటుంది. ఉమ్. మరి నెక్స్ట్ ఇప్పుడు అంటే వాళ్ళు పిలిచి ఇచ్చారు, నెక్స్ట్ మళ్ళీ మీరైనా సినిమాలు చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చేసే అంటే మీరు నమ్మి మీరు నిర్మించిన సినిమాలు చాలా వరకు మీకు బాగానే తీసుకొచ్చినాయి కదా. సో మరి నెక్స్ట్ సినిమా చేయాలని ఆలోచన ఏమైనా ఉందా మళ్ళీ మీకు? అంటే ఉమ్, ఇమీడియట్గా మనం సినిమా చేద్దామని ఆలోచన నాకైతే లేదు, ఉమ్, 100%. ఉమ్, ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ఉమ్, సినిమానే వస్తుంది మన దగ్గరికి, ఉమ్, ఒరే ఈ సినిమా తీరా అని చెప్తుంది, ఉమ్, అప్పుడు దాకా వెయిట్ చేస్తాం. ఉమ్. అప్పటి వరకు మంగపతులు కొంతమంది వస్తూ ఉంటారు. ఓ ఇక 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 అమ్మ అరే ఈ పాత్రం చేయరా, నువ్వు ఈ పాత్రం అదే చేయరా అని చేస్తానే వెళ్ళిపోతుంటారు. సో మరి నెక్స్ట్ ఏమున్నాయి సార్ మీ సినిమాలు? ఇప్పుడు ఇది 6వ తారీఖు రిలీజ్ అండి, మార్చి 6వ తారీఖు అవును. రిలీజ్, సాంప్రదాయ సాంప్రదాయాన్ని శుద్ధపోసని. శుద్ధపోసని. ఇంకా దాని తర్వాత అఖిల్ బాబు సినిమా ఉంది, లెనిన్. లెనిన్, ఉమ్, ప్రేమకు నమస్కారం, ఉమ్, షణ్ముఖ్. షణ్ముఖ్. ఆ, అది సితారా వాళ్ళది ఎపిక్ ఒకటి చేశాను దాంట్లో. ఉమ్, అది 90s కుర్రాడు చిన్నోడు ఆదిత్య. కంటిన్యూషన్ లవ్ స్టోరీ, ఉమ్, ఆదిత్యది. ఉమ్, అంతే, అందులో చిన్నదేనండి చిన్న మ్మ్. పాత్ర. కాకపోతే ఏంటంటే ఈ క్యారెక్టర్లు లీడ్ తీసుకోవాలి కాబట్టి, ఉమ్. సో ఆదిత్య అడిగాడు కాబట్టి చిన్న పాత్ర. చేశాను. బట్ లెనిన్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. వెంకీ అట్లూరి అంటే రాసి పెట్టుకోండి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు యాక్చువల్గా. అంటే ఈ సినిమా అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అండి, ఉమ్, మ్యాజిక్ ఉంది సినిమాలో. ఉమ్. అఖిల్కి ఒక టర్నింగ్ పాయింట్ అవుద్దని అనుకోవచ్చు. ఖచ్చితంగా అవ్వాలి. ఉమ్, నా పాత్ర కూడా సినిమాకి రాయలసీమ. ఎస్. ఆ, తిరుపతి బ్యాక్డ్రాప్లో జరిగేది. తిరుపతి అంటే ఆ దగ్గర ఊరు, అక్కడ జరిగేదండి కదా. నాది పెద్ద పాత్రేనండి. మళ్ళీ ఒక తినేసే క్యారెక్టర్ పడి ఉంటుంది మీకు, మీ ఉండొచ్చు. అంటే మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుండే ఉండొచ్చు, సెన్స్ అవుతుంది మాకు. ఉండొచ్చు. ఆ, మంచి పాత్ర అండి. అంటే మళ్ళీ ఇది మంగపతిలా ఉంటుందా, దండోరాలా ఉంటుందా అంటే అస్సలు ఉండదు. డిఫరెంట్, టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్. అస్సలు ఉండదు. కొన్ని వస్తాయి తొందరలో మీకు పోస్టర్లో. ఎస్ ఎస్. తొందరలో సినిమా కూడా రాబోతుంది కాబట్టి. మరి ఇది షణ్ముఖ్ చేస్తున్న దాంట్లో ప్రేమకు నమస్కారంలో దాంట్లో లాయర్ అండి. లాయర్. ఏంటి సార్ ఒక దాంట్లో తెలియదు, అదే చెప్పాను కదా, నా దగ్గరకు వచ్చిన కొన్ని స్క్రిప్ట్లని, నాకు నచ్చిన కథల్ని ఒప్పుకున్నాను. అది లవ్ స్టోరీ షణ్ముఖ్ది. భూమిక గారేమో జడ్జి, నేను లాయరు, ఆవిడేమో నా ఎక్స్. నేను వీడి గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. నైస్ స్టోరీ, అంటే వింటుంటేనే కొంచెం లవ్ స్టోరీ. అస్సలు మీకు ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్. ప్రేమకు నమస్కారం అన్నాడు, పెళ్లికి దగ్గర అవుతున్నాడు ఆయన షణ్ముఖ్. అవునవునండి. ఏమనిపించింది అంటే షణ్ముఖ్ని దూరం నుంచి చూసిన చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ, బట్ మీకేమనిపించింది? హీజ్ ఎ నైస్ బాయ్ అండి. నాకు అతనిలో నచ్చిన మంచి గుణం ఏంటంటే హీ రియలైజ్డ్ దిస్ ఈజ్ నాట్ రైట్. తను చాలా చాలా అంటే బాగా అర్థం చేసుకున్నాడు తన జీవితం ఏ రూట్లో వెళ్తుంది, ఆ మార్గం కరెక్ట్ కాదు,
అని కరెక్ట్ దారిని ఎంచుకున్నాడు. ఐ హోప్ లాంగ్ వే టు గో. యెస్. అంటే మీ నుంచి అంటే మీతో మాట్లాడితే ఏంటంటే జస్ట్ సినిమాల విషయాలు ఇవి కాకుండా కొన్ని ఉపయోగపడే విషయాలు అంటే జనాలకి ఏవి అవసరం అవి కూడా తెలుస్తుంటాయి సార్. ఈ జర్నీలో మీరెవరికన్నా అడిగిన వాళ్ళకి సలహాలు ఇస్తుంటారా? అడిగిన వాళ్ళకి కూడా ఇవ్వరా సలహాలు? నాకు నచ్చిన మనుషులైతే హ్మ్. అడగపోయినా కానీ హ్మ్. బయట ఫెయిలర్స్ ఏమైనా అనిపిస్తే నేను చెప్తాను ఖచ్చితంగా. హ్మ్. లక్కీగా వాళ్ళు వింటారు కూడా. హ్మ్. లేదు మనకెందుకు అనుకునే సందర్భాలు కూడా మెజారిటీ ఉంటాయి. హ్మ్. అప్పుడెప్పుడో అయితే చెప్పేవాడిని. హ్మ్. ఎవరేమనుకున్నా. ఇంకోటి కూడా అంటే సహజంగా హ్యూమన్ నేచర్ సలహాలు ఇస్తే ఎవరికి నచ్చదు. హ్మ్. కొంచెం దూరంగా ఉండటమే బెటర్ హ్మ్. ఎవరైనా సరే. అంటే కాకపోతే నేననేది ఏంటంటే మరీ దారుణం జరిగిద్ది అని మనకు తెలిసినప్పుడు చెప్పకపోతే నా కాన్షియస్ ఒప్పుకోదు. హ్మ్. వాడు తిట్టుకొని నా 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 ఇంటెన్షన్ మంచిదే కదా. అవును. నా ఇంటెన్షన్ మంచిదైనప్పుడు హ్మ్. ఒకవేళ తనకి కర్మ కళ్ళకు అడ్డం పడుతున్నప్పుడు నేను చెప్తాను. హ్మ్. అంటే నేననేది ఇప్పుడు షణ్ముఖ్ గురించే మాట్లాడారు. అంటే మీ అనుభవంతో పోల్చుకుంటే ఏంటంటే అతను ఇప్పుడే నడక మొదలుపెట్టాడు. ఒక దెబ్బ తగిలింది. అలాంటి వాళ్ళకి సలహాలేమన్నా ఇస్తుంటారా అనేది నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా షణ్ముఖ్ నన్ను అడిగాడు. హ్మ్. అడిగాడు. హ్మ్. నాకు తను అడిగిన క్వశ్చన్ తను అడిగిన సలహా కన్నా కూడా తనలో మార్పు చాలా గమనించాను. అంటే మార్పు అంటే పశ్చాత్తాపం. సారీ, మార్పు అనకూడదు. హ్మ్. పశ్చాత్తాపాన్ని నేను గమనించాను. హ్మ్. అదైతే నిజం. హ్మ్. వండర్ఫుల్ బాయ్ అండి. హ్మ్. గ్యారంటీగా యెస్. మంచి పాత్రలోనే చూస్తాం ఆ అబ్బాయిని మనం ముందు హ్మ్. ముందు. యెస్. అయితే ఈ సాంప్రదాయాన్ని, సుప్పుని, సుద్దపూసని ఎక్కడి నుంచి తీసుకున్నారు? 90s నుంచి తీసుకున్నారు టైటిల్ ఇదంతా బావుంది. బండ్ల గణేష్ గారి ఎంట్రీ ఏంటండి మధ్యలో? అదే కదా మ్యాజిక్. హ్మ్. చూడాల్సిందే. అదే మ్యాజిక్. ఆ! చూడాలి మీరు. హ్మ్. ఆ, నేను ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఏం అడిగినా అన్ని హాల్‌లోనే చూడండి. తర్వాత థియేటర్‌లోనే అంటారు. అంతే. అంటే ఈ కథలు అంతే. అదే. అదే. ఈ కథలకి మనం ఏం చెప్పలేము. ఆ! ఈ కథలకి ఏం చెప్పినా ఎక్కడ బక్కడిద్దో తెలీదు. సో ఈ కథని ఈ కథే కాదు తారక్ హ్మ్. గారు. హ్మ్. ఏ సినిమా అయినా హ్మ్. థియేటర్‌లో వచ్చిన మజా హ్మ్. 100 ఓటీటీల్లో రాదండి. హ్మ్. ఇదే వాస్తవం. హ్మ్. మనము ఎడిట్ రూమ్‌లో చూసే సినిమాకి హ్మ్. ఆ థియేటర్‌లో ఆ సౌండు వినేదానికి 100 టైమ్స్ బెటర్‌గా ఉంటదండి. హ్మ్. 100 టైమ్స్. హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్సు వెరీ చీపు. హ్మ్. 100, 150, 200. హ్మ్. మళ్ళీ పాప్‌కార్న్ జోలికెళ్ళకండి. అది పాప్‌కార్న్ అది అయిపోయిందిలెండి. అది అమానుషం అని నేను ఆ! చెప్పేసాను. ఆ! అది అమానుషం. నేను మాట్లాడలేదు దాని అదే గురించి. కాదు కాదు హ్మ్. చెప్తున్నా. హ్మ్. నిజంగా కూడా అది అమానుషం. హ్మ్. కాఫీ 350 ఏంటండి? నాకు ప్రాణం కాఫీ. 350 అని తెలిసిన తర్వాత అసలు కాఫీ మానేద్దాం అన్నంత కసొచ్చింది నాకు. సో అవి సినిమాని ప్రజలకి దూరం చేయకూడదు. హ్మ్. ఏదైనా సరే టికెట్లైనా ఏవైనా కానీ. హ్మ్. ఒక అద్భుతమైన సాధనం సినిమా. జనానికి సామాన్యుడికి 100, 150లో ఏమొస్తుందండి? 4 చిప్స్ ప్యాకెట్లు కొంటే 200 అంటున్నాడు ఆడు. అవును. సో సినిమా ఎక్స్‌పీరియన్స్ అనేది లేకపోతే చిరంజీవి గారికి ఇంతమంది అభిమానులు వచ్చేవాళ్ళ? ఎన్టీ రామారావు గారిని తరాల పాటు గుర్తుంచుకునేటటువంటి పరిస్థితులు ఉండేయా? హ్మ్. దట్ ఈస్ ద మ్యాజిక్. హ్మ్. సినిమా మ్యాజిక్ అది. అది థియేటర్‌లో దొరికిద్దండి. హ్మ్. మన సినిమానే కాదు. హ్మ్. ఏ సినిమా అయినా సరే. నా చిన్నప్పుడు ఏమి లేవు. హ్మ్. ఎక్కడున్నాయి సార్? శుక్రవారం వస్తే సినిమా దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. ఆ! ఏది భానుచంద్ర గారిదా? సుమన్ గారిదా? హ్మ్. లేదంటే సురేష్ గారిదా? హ్మ్. నరేష్ గారిదా? ఎవరితో సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. హ్మ్. కొత్త ప్రేమ సాగరం నా సినిమా వచ్చింది. హ్మ్. నువ్వు ఎరగాడేసి నిన్ను నన్ను అనే ఒక సాంగ్ ఉండేది. అదొకటి కాలేజీలో సాంగ్ ఉండేది. అవును. ఏమిటండి సంవత్సరం ఆడిందండి మాకు గుంటూరులో. అవును. సంవత్సరం. హ్మ్. ఎవరో కూడా సంవత్సరాల తెలీదు. తరబడి. హ్మ్. అవును. అది సినిమా మ్యాజిక్. హ్మ్. ఎంత ఎక్కడ పోయినా గానీ ఒక హోటల్‌కి పోతే ఒక ప్లేట్ చికెన్ తేరా అంటే వాడు ఇప్పుడు 700 ఏస్తున్నాడు. కరెక్టే గాని కాపోతే ఇక్కడ ఇంకొక దారుణం ఏంటంటే సినిమా టికెట్ ఏమో రూ. 100 మీరన్న ఎక్సెస్ ఏమో లగేజ్ ఇది. దానికి మనం ఏం చేయలేము. క అయి కాకపోతే ప్రభుత్వాలు చేయాల్సిన పనులు. బట్ ఏంటంటే మనం కీప్ ఆన్ ఒత్తిడి పెంచాలండి. హ్మ్. పెంచుదాం. మొత్తానికి అలాగే సినిమా ఎవరికి కావాలో ఎంచుకుంటది. అది ఎక్కడ పడాలో కూడా ఎంచుకుంటది. అంతే. ఎందుకంటే 5 రోజుల ముందు, 4 రోజుల ముందు అసల
ఓటీటీకి రావాల్సిన సినిమా థియేటర్లోకి వస్తుంటే షాక్ అయిపోయాం మేము. ఆ, అంటే షాక్ అంటే మీరు షాక్ అయితే నేను తీసిందే థియేటర్ సినిమా, వాళ్ళు ఓటీటీ అంటే నాకే ఎలా ఉంటుంది అప్పుడు గుండెల్లో? వేరు సార్. నా గుండెల్లో అగ్నిపర్వతాలు పొంగినాయి, కానీ నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకు లేదు? ఎథిక్స్ ఉంటాయి, ఎథిక్స్ ఫాలో అయ్యారు. ఎథిక్స్ ఫాలో అయ్యారు. అంటే అనిల్ గారు చెప్పిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యారు, లేకపోతే ఏం జరిగింది? అనిల్ గారు చూడడం అనిల్ గారు చూసిన తర్వాత అనిల్ గారు ఎంజాయ్ చేసేటప్పుడు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. నితిన్ గారి ఫ్యామిలీ ఉంది, ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. వీటన్నిటికంటే పక్కన పెడితే మరీ దారుణం ఏంటంటే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్లని, ఇది ఓటీటీ ఏంటి, ఈ థియేటర్లో కదా రావాలి సినిమా, అసలు వీళ్ళ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కదా, మొత్తం ఇవే కామెంట్లు. ఇది నేను బాబినేడు గారికి పెట్టా, సార్ ఒక్కసారి కామెంట్లు చదవండి సార్ అని పెట్టా. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని ఫోకస్ షోలని వేస్తారు, ఎలా ఉంది సినిమా, అవి కూడా వేసుకున్నాక ఫిక్స్ అయ్యారు. వాస్తవంగా దీనికి బీజం మాత్రం అనిల్ గారి రూపంలో పడింది. మీ అనిల్ గారు అబ్బాయి మీ అబ్బాయి. సో మొత్తానికి దేవుడిచ్చిన కొడుకు. డెఫినెట్గా అండి. నేను ఎప్పుడు ఏం అడగను అనిల్ని, నువ్వు నా వెనకాల ఉన్నావు కదా, అవునా చాలు ఇంకేమొద్దు, మిగతా అన్ని అమ్మ ఇచ్చేస్తాయి. మొత్తానికి మీరు అనుకున్నట్టుగానే అంబ పలుకు జగదంబ పలుకు అన్నట్టుగా కళామ తల్లి మొత్తానికి మళ్ళీ శివాజీని ఎలా కావాలో అలా తీసుకెళ్తుంది. సో ఆల్రెడీ మీ రీఎంట్రీలో మీకు అంతకుముందు ఎన్ని సినిమాలు చేస్తే ఏ పేరు వచ్చిందో తెలియదు, కానీ రీఎంట్రీలో మీరు చేసిన ప్రతి సినిమాకి ఒక్కొక్క మైల్ స్టోన్ లాగా పడతా వెళ్తున్నాయి. సో ఖచ్చితంగా 3వ మైల్ స్టోన్ ఇది అవ్వాలని చెప్పి, సాంప్రదాయాన్ని సుప్రీం సొద్దుపోసన అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. 4 మంగపతి 90s తో స్టార్ట్ అయింది కదా, దండోర గట్టిగా మాడితే 5, బిగ్ బాస్ గట్టిగా మాడితే 6, బజ్. దానికి రికార్డు ఉంది. టెలివిజన్ చరిత్రలో 10:30కి ఆ రేటింగ్ లేదు ఇంతవరకు. బిగ్ బాస్ బజ్కి అంబ పలుకు జగదంబ పలుకు ఆబ్వియస్ గా రికార్డే అప్పుడు నిజంగా. సో అమ్మ అదే అంతే, అదే మన గొప్పతనం ఏం లేదు ఇందులో. ఇది ఇంకో రికార్డు, ఏం పట్టుకున్న రికార్డు అవ్వడం అనేది ఇంకో రికార్డు. సో మొత్తానికి ఇదైతే ఖచ్చితంగా ఒక మైల్ స్టోన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శివాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ.